మన నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చి SA 560. SA 560 అంటే ఏంటమ్మా? సబ్సిక్వెంట్ ఈవెంట్స్. మనం సబ్సిక్వెంట్ ఈవెంట్స్ గురించి ఒక స్టాండర్డ్ చూసాం. ఈవెంట్స్ అక్కరింగ్ ఆఫ్టర్ ది బ్యాలెన్స్ షీట్ డేట్ అని చెప్పేసి మనం ఒక స్టాండర్డ్ చూసాం, గుర్తుందమ్మా? అదేంటి? అకౌంటింగ్ స్టాండర్డ్. అకౌంటింగ్ స్టాండర్డ్ అంతా 4. అకౌంటింగ్ స్టాండర్డ్ 4 లో మనం ఏం మాట్లాడుకుంటామమ్మా? 31st March బ్యాలెన్స్ షీట్ అయిపోయిన తర్వాత, బట్ బిఫోర్ అప్రూవల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కదమ్మా మాట్లాడుకుంటాం. అప్రూవల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బై హూమ్? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ మధ్యలో ఉన్న ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈవెంట్స్ కనుక 31st March కనుక ఎగ్జిస్టెన్స్ లో ఉంటే కనుక, అంతే కదమ్మా అనుకున్నాం. యాజ్ ఆన్ ద డేట్ మనకి ఏమై ఉండాలి? అవి ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఎక్కడ? 31st March కి ఎగ్జిస్ట్ అయి ఉంటే కనుక ఈవెంట్స్ ని మనం ఏమని తీసుకుంటామమ్మా? అడ్జస్టింగ్ ఈవెంట్స్ లేకపోతే నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్. ఈవెంట్స్ ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాం? అడ్జస్టింగ్ ఈవెంట్స్, రెండోది ఏంటి? నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్, అంతే కదా? రైట్. ఆ అప్రూవల్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అయిపోయిన తర్వాత కనుక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏమైనా ఈవెంట్స్ జరిగినాయి అనుకోమ్మా, ఆ ఈవెంట్స్ ని దేనికి తీసుకుంటామమ్మా? నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్, అంతేనా? ఇది యాజ్ పర్ AS 4, అకౌంటింగ్ స్టాండర్డ్ 4, అంతే కదమ్మా మాట్లాడుకున్నాం. సో యాజ్ ఆన్ ద డేట్ ఇక్కడ ఈ మధ్యలో రాని ఆస్పెక్ట్స్ లో మనం కొన్ని రెండు అడ్జస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుకుంటాం. అంటే ఈ ఫైనాన్షియల్ ఇక్కడ మనకి యాజ్ ఆన్ ద డేట్ ఎగ్జిస్టెన్స్ లో లేకపోయినా 31st March కి దాని సర్కమ్స్టాన్సెస్ అనేది ఎగ్జిస్టెన్స్ లో లేకపోయినా సరే మనం కొన్ని ఒక రెండు ఆస్పెక్ట్స్ అడ్జస్ట్ చేస్తాం. ఇక్కడ ఈవెంట్స్ లో అడ్జస్టింగ్ ఈవెంట్స్ ఏమై ఉంటదంటే ఖచ్చితంగా దాని సర్కమ్స్టాన్స్ ఏ రోజున ఎగ్జిస్ట్ అయి ఉంటది? 31st March బ్యాలెన్స్ షీట్ డేట్ కి. అలా అడ్జస్ట్ అయ్యి లేకపోయినా అడ్జస్టింగ్ ఈవెంట్స్ కింద తీసుకునే అన్ని ఆస్పెక్ట్స్ అమ్మా రెండు. ఏంటవి? ప్రపోజ్డ్ డివిడెండ్. ఏంటది? ప్రపోజ్డ్ డివిడెండ్. సో డివిడెండ్ ప్రపోజ్ చేసేది ఎప్పుడమ్మా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అప్రూవల్ లోనే కదమ్మా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లోనే కదమ్మా. ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో అప్రూవల్ ఇచ్చిన సరే మనం ప్రపోజ్ చేసిన డివిడెండ్ 31st March కి ఎగ్జిస్ట్ అయ్యిందా? లేదు. అయినా సరే మనం ఏం చేస్తాం? అడ్జస్ట్మెంట్ చేస్తాం. అలాగే ఇంకొకటి ఏంటమ్మా? గోయింగ్ కన్సర్న్. ఎక్కడైతే కనుక గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం అనుకోమ్మా, యాజ్ ఆన్ 31st March ఎగ్జిస్టెన్స్ లో లేకపోయినా సరే మనం ఏం చేస్తాం? దాన్ని అడ్జస్టింగ్ ఈవెంట్ కింద తీసుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే కదమ్మా అకౌంటింగ్ స్టాండర్డ్ 4. ఎస్ ఆర్ నో? రైట్. మరి ఇక్కడ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అని ఆడిటింగ్ స్టాండర్డ్ SA 560 చెప్తుందా? SA 560 ఏం చెప్తుందమ్మా? సబ్సిక్వెంట్ ఈవెంట్స్ గురించి కదమ్మా మాట్లాడుతుంది. మరి ఆ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే ఇక్కడ కొన్ని డేట్స్ ఇస్తున్నాడంటమ్మా. ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31st March డేట్, తర్వాత అప్రూవల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఏంటది? అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. తర్వాత మనం ఆడిట్ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తర్వాత ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికి ఇష్యూ చేస్తామమ్మా? ఆడిటర్ కి ఇష్యూ చేస్తాం కదా. సో ఆడిటర్ కి ఇష్యూ చేస్తే ఆడిటర్ ఆడిట్ చేసి ఏం చేస్తాడు? ఇష్యూయన్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తాడు కదమ్మా. ఇష్యూయన్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసిన తర్వాత ఏం చేస్తారమ్మా? దట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఇష్యూ చేస్తారు. ఎవరికి? స్టేక్ హోల్డర్స్ ఆర్ మెంబర్స్ కి, అవునా కదా? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూడ్ టు ఎవరు? స్టేక్ హోల్డర్స్, అంతేనా? తర్వాత ఏం జరుగుతుందమ్మా? AGM. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ స్టేక్ హోల్డర్స్ కి ఇష్యూ చేసిన తర్వాత AGM కదమ్మా జరుగుతుంది. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసా? సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అంటే. ఇక్కడ సబ్సిక్వెంట్ ఈవెంట్స్ అని చెప్పేసి SA 560 దేని గురించి మాట్లాడుతుంది అని చెప్పేసానంటే 31st March అయిపోయిన తర్వాత అప్రూవల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వరకు మాట్లాడేది AS 4 అమ్మా. ఏంటది? AS 4, అకౌంటింగ్ స్టాండర్డ్ 4, ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. కానీ ఇక్కడ మనం మాట్లాడుకునేది అంటే అప్ టు ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ కంటే తర్వాత జరిగిన ఈవెంట్స్ గురించి. ఎందుకంటే ఈ బిఫోర్ గా జరిగినాయి అనుకో మా ట్రాన్సాక్షన్స్ ఇంకా అప్పుడు మనకి ఏం చేయలేదు, ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయలేదు కదమ్మా. ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయలేదు కాబట్టి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైనా చేంజెస్ చేయాల్సి వచ్చినప్పుడు మేనేజ్మెంట్ కనుక అడిగింది అనుకోమ్మా, అప్పుడు మనం ఏం చేస్తాం? మేనేజ్మెంట్ ఏదైతే సబ్సిక్వెంట్ చేంజెస్ చేసిందో
ఆ చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ ని మళ్ళీ మనం ఆడిట్ చేసి మనం ఏం చేస్తాం, ఆడిట్ రిపోర్ట్ ఇంకా ఇష్యూ చేయలేదు కాబట్టి మనం మన ఆడిట్ ఒపీనియన్ ఆల్రెడీ అరైవ్ అయిపోతే కనుక దాన్ని చేంజెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అవునా? ఎస్ ఆర్ నో? కానీ ఇప్పుడు మనం డీల్ చేస్తున్న స్టాండర్డ్ గైడెన్స్ ఎక్కడ కావాలి మనకి? ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసేసాం. ఏం చేస్తాం? ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసేసాం. సో ఆడిట్ రిపోర్ట్ అనేది ఏం చేసామమ్మా? ఇష్యూ చేసేసాం. కానీ మనకి ఇంకా ఏం జరగలేదు. మేనేజ్మెంట్ ఏం చేసింది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చేంజెస్ అనేది చేసింది ఫర్దర్ గా. అంటే మన ఒపీనియన్ కూడా మళ్ళీ దాని మీద ఒపీనియన్ చేయాలని అవసరం లేదమ్మా. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఆడిట్ రిపోర్ట్ మనం ఇష్యూ చేసాము. ఇంకా మేనేజ్మెంట్ ఏం చేసింది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంకా బయటకి ఎవరికి ఇష్యూ చేయలేదు. అర్థమైందా? అంటే మనం మేనేజ్మెంట్ కి ఇష్యూ చేసాం కదమ్మా. మనం మేనేజ్మెంట్ వరకు ఇష్యూ చేస్తే ఏం చేయాలి? కానీ వాళ్ళు చేంజెస్ చేశారు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. మళ్ళీ మనం ఫర్దర్ ఆడిట్ ప్రొసీజర్స్ అడిషనల్ ఆస్పెక్ట్స్ మీద అప్లై చేయాల్సిన అవసరం లేదమ్మా. అప్లై చేసి మన ఒపీనియన్ అనేది మార్చాల్సి వస్తే మార్చాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? సో అప్పుడు మనం ఎలా డీల్ చేయాలి సిచ్యువేషన్ ని? తర్వాత ఒకవేళ మనం ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తాం మేనేజ్మెంట్ కి, మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తుందంట? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని స్టేక్ హోల్డర్స్ కి ఇష్యూ చేస్తుందంట. అర్థమవుతుందా? స్టేక్ హోల్డర్స్ కి ఇష్యూ చేసేస్తే మన ఆడిట్ రిపోర్ట్ మనం ఇష్యూ చేస్తాం కదమ్మా. సార్ మనం మేనేజ్మెంట్ కి రిలీజ్ చేస్తాం. మేనేజ్మెంట్ ఏం చేసింది? స్టేక్ హోల్డర్స్ కూడా ఇచ్చేసింది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. కానీ తర్వాత చేంజెస్ చేసింది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. ఎవరు? మేనేజ్మెంట్. ఓకే. సో సింపుల్ గా చెప్పేస్తుందమ్మా. ఏమంటే సార్ ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్ 4 ని నాన్ కంప్లైంట్ చేసినట్టేనా? ఎందుకంటే అవి నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్స్ లో ఉండాలి కదమ్మా. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవల్ అయిన తర్వాత జరిగే ఏ ఈవెంట్ అయినా సరే మనం ఏం తీసుకుంటాం? నాన్ అడ్జస్టింగ్ ఈవెంట్ కింద తీసుకుంటాం కదా. కానీ మేనేజ్మెంట్ ఏం చేసింది? అడ్జస్ట్ చేసేసి కింద నోట్స్ లో రాసేసింది. సో సింప్లీ వీ హావ్ నాట్ కంప్లైడ్ విత్ ది అకౌంటింగ్ స్టాండర్డ్ 4 రిక్వైర్మెంట్స్ అని చెప్పేసి రాస్తుంది. అయినా సరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెళ్తాయి కదమ్మా. కానీ మన ఆడిట్ రిపోర్ట్ దానికి సబ్సిక్వెంట్ గా మనకి చేసిన తర్వాత మన ఆస్పెక్ట్ లో చేస్తే ఏం చేయాలి చూసుకోవాలా లేదమ్మా? సో మనం ఆడిట్ రిపోర్ట్ దేని మీద ఇచ్చాం? ఒపీనియన్ దేని మీద ఇచ్చాం? ఈ చేంజెస్ చేయక ముందు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది ఇచ్చాం. కానీ జనాలకి ఏం వెళ్తుంది? ఆ చేంజెస్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వెళ్తున్నాయి. అర్థమవుతుందా? కానీ మన ఒపీనియన్ ఏం వెళ్తుంది? పాత దాని మీద వెళ్తుంది. మరి అలాంటప్పుడు ఏమవుతుందమ్మా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? మన ఒపీనియన్ కరెక్ట్ గా వెళ్తుందా? అల్టిమేట్ గా ఏమేంటి మనకి? అల్టిమేట్ గా మన ఒపీనియన్ ఏంటి? ట్రూ అండ్ ఫెయిర్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద కదా మా ఒపీనియన్ వెళ్ళాలి. కానీ అది వెళ్తుందా? వెళ్ళినప్పుడు ఆడిటర్ ఏం చేయాలి? ప్రొసీజర్స్ ఏం అప్లై చేయాలి? ఇవన్నీ కూడా ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ కదమ్మా. ఎస్ ఆర్ నో? ఈ ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ని మనం ఆడిటర్ గా ఎలా అడ్రస్ చేయాలి అని చెప్పేదానికి మనకు గైడెన్స్ కావాలా అవసరం లేదా? ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ ఏం చేయాలన్నా మనకు థాట్ అనేది వస్తుందా? ఆ థాట్ రావట్లేదు కాబట్టి ఒక ప్రొసీజర్ ప్రకారం వీళ్ళు గైడెన్స్ నోటీస్ అదే మనకి ఒక స్టాండర్డ్ ఇష్యూ చేస్తారు. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తాం? ఆ స్టాండర్డ్ ని అప్లై చేస్తాం. అర్థమవుతుందా? రైట్. సో ఫస్ట్ ఏం చేయమంటాడంటే ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చేంజెస్ కనుక మేనేజ్మెంట్ కనుక చేసినట్లయితే ఫస్ట్ మనల్ని మేనేజ్మెంట్ ఎలా చేస్తుంది, చేంజెస్ చేసి ఎలా డీల్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ ని అని మనం మేనేజ్మెంట్ ని కనుక్కోవాలంట. ఏం చేయాలంట? ఫస్ట్ we should approach the management and ask for the how they are going to deal with the such a situation. ఓకే. వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారో చూసి అప్పుడు మనకి ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంకా స్టేక్ హోల్డర్స్ కి ఇష్యూ చేయలేదు అనుకోమ్మా, we have అడిషనల్ ఛాన్స్ ఆర్ నాట్? ఎస్ ఆర్ నో? అలాంటప్పుడు ముందు అది ఎవరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయొద్దని చెప్పి ఎవరి నమ్మకం దాని మీద కలగకూడదు కదమ్మా. సో అది చెప్పి మనం ఏం చేయాలి? ఆ మెటీరియల్ అదే మనకి ఏవైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ మీద అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసి మన ఒపీనియన్ ని ఈ నార్మల్ ఆడిట్ రిపోర్ట్ కి అడిషనల్ పేజ్ కింద యాడ్ చేయొచ్చంట. లేదా నార్మల్ ఆడిట్ రిపోర్ట్ లోనే మనం చేంజెస్ చేసి న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయొచ్చంట. ఏం చేయొచ్చు? న్యూ ఆడిట్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేయొచ్చు. అర్థమవుతుందా? న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తే అందులో ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఉంటదమ్మా. అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఆర్ ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఈ చేంజెస్ జరిగిన సిచ్యువేషన్ అంతటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. అర్థమైందా? సో నార్మల్ గా ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తే దానికి సప్లిమెంటరీ డాక్యుమెంట్ కింద ఒకటి యాడ్ చేయమంటున్నాడు. లేకపోతే ఏం చేయమంటున్నాడమ్మా? మన ఆడిట్ రిపోర్ట్ ని కొత్త ఆడిట్ రిపోర్ట్ కింద ఇష్యూ చేసి అందులో ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో ఈ చేంజెస్ చేసిన స్ట్రక్చర్ ని, దాన్ని మనం ఆడిట్ చేసిన ప్రొసీజర్స్ ని, దాని నుంచి మనం ఎరవైన కంక్లూజన్స్ ని డీటెయిల్ గా రాసి ఇష్యూ చేయమంటున్నాడు. అర్థమైందా? సార్ ఒకవేళ మేనేజ్మెంట్ చేంజెస్ ఎప్పుడు చేసింది? బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అనుకోమా, మనం ఏం చేస్తుండే వాళ్ళు? ఇమ్మీడియట్ గా మన ఒపీనియన్ మార్చేసుకుని
మనం ఏం చేయం, మన డాక్యుమెంటేషన్ అది చేసుకుని మనం ఏంటమ్మా మన ఒపీనియన్ మార్చేసుకుని మళ్ళీ కొత్త అదే ఇష్యూ ఫస్ట్ టైం ఇష్యూ చేసేటప్పుడు ఆడిట్ రిపోర్ట్ మారిపోయింది కదా. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇష్యూ చేసిన మేనేజ్మెంట్ ఆడిట్ రిపోర్ట్, సో సింపుల్ గా తీసుకుని వెనక్కి చేరిపోయలేం. ఆల్రెడీ ఇష్యూ చేసిన తర్వాత దాని టోటల్ ఆస్పెక్ట్ ని మనం ఖచ్చితంగా ఏం చేయాలంట, రిపోర్ట్ చేయాలంట. సార్ ఒకవేళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఏమైందమ్మా, ఆ స్టేక్ హోల్డర్స్ కూడా ఇష్యూ చేస్తారు సార్. స్టేక్ హోల్డర్స్ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏం చేశారు, మేనేజ్మెంట్ ఇచ్చేసిందమ్మా. ఇచ్చేస్తే షేర్ హోల్డర్స్ ఏం చేస్తారు, వాటిని నమ్ముతారు కదమ్మా. సో మరి వాళ్ళ రిలయన్స్ నమ్మకాన్ని తగ్గించాలా లేదా? ఎస్ ఆర్ నో? మరి ఆ నమ్మకాన్ని తగ్గించాలంటే మనం ఏం చేయాలి అంటే సమ్ అడిషనల్ ప్రొసీజర్స్ అనేవి మనం చేయాలి. దాని స్టెప్స్ తీసుకోవాలంట, దట్ నాట్ టు బిలీవ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ విచ్ we have already issued. Why? Because నా ఆడిట్ రిపోర్ట్ ని నమ్మకండి. తర్వాత ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చేంజెస్ అనేవి చేశారు. నేను ఒపీనియన్ ఇచ్చిందంతా కూడా పాత ఆడిట్ రిపోర్ట్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని సర్క్యులేట్ చేశారు. తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని చేంజెస్ చేశారు అన్న విషయాన్ని ఏం చేయాలి, మనం షేర్ హోల్డర్స్ ముందు, మెంబర్స్ ముందు ప్లేస్ చేయాలంట. ఏంటి అల్టిమేట్ గా మనం చేసే యాక్షన్ ఎలా ఉండాలి, టు రిడ్యూస్ ద రిలయన్స్ ఆన్ ది ఆడిట్ రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ నమ్మకుండా చేయాలి కదమ్మా, లేకపోతే నమ్మేలా చేయాలి, వదిలేయాలా, ఏమి చేయకుండా వదిలేయాలా. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమో చేంజ్ చేసినవి, ఆడిట్ రిపోర్ట్ ఏమో పాతది కదమ్మా. అందుకోసం అని చెప్పేసి నా నమ్మకాన్ని తగ్గించేలాగా మనం స్టెప్స్ తీసుకుని చేయాలంట. ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఏమీ చెప్పలేదు, దానికి సంబంధించి స్టెప్స్ తీసుకుని చేయమన్నాడు అంతే. కానీ యాక్చువల్గా ఏం చేయాలంటే కనుక ఏజిఎంకి వెళ్ళాలమ్మా. సార్ ఆర్ వి ఇన్వైటెడ్ టు ఏజిఎం? మా స్టాట్యూటరీ ఆడిటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిసిపియంట్ ఆఫ్ ఇన్విటేషన్ ఆర్ నాట్? ఖచ్చితంగా వాడికి కూడా వెళ్తుందమ్మా. ఈ స్టాట్యూటరీ ఆడిటర్ కూడా ఏజిఎంకి రావడానికి హక్కు ఉంటుంది, కానీ వెళ్ళడం అనుకోండి అది వేరే విషయం. సో ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ లో మాత్రం నిజంగా అటెండ్ అవ్వాలంట. ఏం చేయాలంటమ్మా, అటెండ్ అవ్వాలంట. అటెండ్ అయ్యి అక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నది మెంబర్స్ ఉంటారు కదమ్మా, ఆ మెంబర్స్ కి మనము ఈ ఏజిఎం లో చెప్పిన మన ఫైనాన్షియల్స్ ఏవైతే ఇచ్చారో దాన్ని, ఆడిట్ రిపోర్ట్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ఆడిటర్ మీద ఆడిట్ రిపోర్ట్ మీద రిలయన్స్ ప్లేస్ చేయకండి అని చెప్పేసి మనం ఇంటిమేట్ చేయాలంట. సార్ ఇంకా మనకి ఇంకా టైం ఉంది, ఇంకా ఏజిఎం వరకు వెళ్ళలేదు అనుకుంటే కనుక మనం ఎవరైతే మెంబర్స్ కి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారో వాళ్ళందరికీ కూడా మనం అడ్రస్ చేయాలంట. ఓకే, మనం ఏం చేయాలంటే అడ్రస్ చేయాలంట వాళ్ళందరికీ కూడా బై అంటే పర్సన్ బై పర్సన్ మనం ఏం చేయాలి, వాళ్ళందరికీ కూడా మనం పర్సనల్ గా ఆడిట్ రిపోర్ట్ లో చేసిన చేంజెస్ ని మళ్ళీ మనం ఇంటిమేట్ చేసుకుంటూ వెళ్ళాలంట. ఓకే, ఆర్ ద స్టేట్ చేయాలంటే ఏంటి, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏదైతే చేంజెస్ చేశారో ఆ చేంజెస్ ని నేను ఆడిట్ చేయలేదన్న విషయం అందరికీ కూడా ఇంటిమేట్ చేసుకుంటూ వెళ్ళాలంటమ్మా. ఎవరికి, ఎవరెవరికైతే ఈ ఆడిట్ రిపోర్ట్ ఆల్రెడీ స్టేక్ హోల్డర్స్ కి వెళ్ళిపోయిందో అది, లేదా డైరెక్ట్ గా ఇంకా ఎలా ఇవ్వడం పాసిబుల్ కాదు అని చెప్పేసి అని అనిపిస్తే కనుక డైరెక్ట్ గా ఏం చేయమంటున్నాడు, ఏజిఎంకి వెళ్ళిపోమా. అర్థమైందా సార్? ఒకవేళ చేంజెస్ ఏజిఎం తర్వాత చేశారు సార్, అప్పుడమ్మా. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం ఏం చెప్పారో ఎలా డీల్ చేయాలో చూద్దామా? ఎస్ ఆర్ నో? సో మన రెస్పాన్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటది, మేనేజ్మెంట్ చేసిన దాన్ని బట్టి మన రెస్పాన్స్ ఉంటుందమ్మా. అర్థమైందా? మేనేజ్మెంట్ ఎలా డీల్ చేసింది అనే దాన్ని బేస్ చేసుకునే మన అప్రోచ్ ఉంటుంది. సో చూడండమ్మా, ఈవెంట్స్ occurring between date of financial statement and date of audit report. ఎప్పుడు లోపు డేట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్. ఇంకా ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేశారా మీరు? చేయలేదు. అలాంటప్పుడు చేంజెస్ చేస్తే ఏం చేస్తారమ్మా, ఆ చేంజెస్ ని ఆడిట్ చేసి నార్మల్ ఆడిట్ రిపోర్ట్ లోనే మీరు చేంజెస్ చేసేస్తారు, అంతేనా? The auditor shall obtain sufficient appropriate audit evidence that all the events occurring between the date of financial statements and date of audit report that require adjustments of or disclosure in financial statements have been identified. Auditor shall obtain an understanding of any procedures management has established to ensure subsequent events are identified. Inquiring management and those charged with governance, and read minutes if any of the meetings of the entities, owners, management or those charged with governance have been held after the date of financial statements, and read the entity's latest subsequent interim financial statements if any. So first ఏం చేయాలంటే వాడు ఆడిటర్
సబ్సిక్వెంట్ ఈవెంట్స్ జరిగితే కనుక సబ్సిక్వెంట్ అంటే మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవ్ చేసిన తర్వాత అప్రూవ్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం సబ్మిట్ చేసిన తర్వాత వాటిని చేంజెస్ చేయొచ్చా? చేయొచ్చా చేయకూడదా? చేయకూడదు. కానీ చేశారు. చేస్తే ఏం చేయాలి? మనం ఏం చేయగలిగిందేం లేదమ్మా. మేనేజ్మెంట్ ని ఎంక్వైరీ చేసి ఏ సర్కమ్స్టాన్సెస్ లో తీసుకొచ్చారు, ఏ చేంజెస్ తీసుకొచ్చారు అవన్నీ జస్ట్ కనుక్కొని మా ఆడిటర్ ఇస్ వాచ్ డాగ్ బట్ నాట్ బ్లడ్ హౌండ్ కదమ్మా. సో కాబట్టి జరగాల్సిన ప్రొసీజర్లు ఏ స్కోర్ ని నువ్వు కంప్లైంట్ చేయలేదు, ఏ స్కోర్ తర్వాత ఏ స్కోర్ లో చెప్తారు. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవల్ జరిగిన తర్వాత ఈవెంట్స్ ని నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ కింద తీసుకోమంటాడు. కానీ ఒకవేళ స్టాట్యూటరీ నాన్ కంప్లైన్స్ అంటే ఈ స్టాండర్డ్ నాన్ కంప్లైన్స్ చేసేసి నోట్స్ టు అకౌంట్స్ లో ఈ అకౌంటింగ్ స్టాండర్డ్ 4 ని నేను కంప్లైంట్ చేయలేదని కావాలంటే రాసేసుకోవచ్చు కదమ్మా. అలా రాసేస్తే కనుక మనకి ఇష్యూ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తర్వాత ఏవైతే చేంజెస్ చేస్తారో ఆ చేంజెస్ అన్నింటినీ కూడా మనం ఎంక్వైరీ చేసి దాని మీద అప్రోప్రియేట్ స్టెప్స్ తీసుకుని అక్కడ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ మనం గ్యాదర్ చేయాలంట. అర్థమైందమ్మా? The auditor identifies events that require adjustment of or disclosure in financial statements. The auditor shall determine whether each of such event appropriately reflected in those financial statements. Auditor conclusion వచ్చాడంట, yes ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఈవెంట్స్ అని చెప్పేసి. అలాంటప్పుడు ఏం చేయాలంట, వాటిని అడ్జస్ట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద మళ్ళీ ఒపీనియన్ అనేది ఏంటి అనేది అరైవ్ అవ్వాలంట. అర్థమవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? నెక్స్ట్ రిటర్న్ రిప్రజెంటేషన్స్. అమ్మ ఈ స్టాండర్డ్ ప్రకారం రిటర్న్ రిప్రజెంటేషన్ తీసుకోమంటున్నాడు. ఆడిటర్ షాల్ రిక్వెస్ట్ ద మేనేజ్మెంట్ టు ప్రొవైడ్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్ దట్ all events occurring the subsequent to the date of financial statements and for which applicable financial reporting framework requirements, adjustments or disclosures have been adjusted or disclosed. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏవైతే చేంజెస్ చేస్తామో తర్వాత సబ్సిక్వెంట్ ఈవెంట్స్ ని వాటికి సంబంధించిన అప్రోప్రియేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ని మీరు కంప్లై చేశారా లేదా, లైక్ ఏ స్కోర్ ని కంప్లై చేశారా చేయలేదా, చేయకపోతే దాని ఆస్పెక్ట్స్ అదే కంప్లై చేసాము అన్ని ఫ్యాక్ట్స్ కూడా మీకు మెటీరియల్ ఆస్పెక్ట్స్ డిస్క్లోజ్ చేసాము అని చెప్పేసి మనం ఏం చేయాలి, మేనేజ్మెంట్ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ లెటర్ తీసుకోవాలంట. అర్థమైందా? సో ఎందుకంటే తర్వాత మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత చేంజెస్ చేసేస్తే మనకు తెలియదు కదమ్మా. సో తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంట, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్ తీసుకున్నాం అనుకోమ్మా. సో తర్వాత జరిగిన చేంజెస్ మాకు అన్ని అప్డేట్ చేసామని చెప్పారు కానీ చేయలేదు అన్న ఫ్యాక్ట్ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు కదమ్మా. మన ఆడిట్ క్వాలిటీని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నాడు అనుకోమ్మా, రేపొద్దున్న లీగల్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ పీర్ రివ్యూ లో కానీ లేకపోతే ఎక్కడైనా లీగల్ ఆస్పెక్ట్ లో కానీ అప్పుడు ఏం చూపిస్తాం, సార్ మేము వీ హావ్ అబ్టైన్డ్ మేనేజ్మెంట్ రిప్రజెంటేషన్ లెటర్ యాజ్ ఆన్ దిస్ డేట్, యాజ్ ఆన్ దట్ డేట్ మాకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఏం చేశారు, చేంజెస్ అన్ని కూడా అప్డేట్ చేసామని చెప్పారు. సో తర్వాత ఇంకే చేంజెస్ చేయలేదని కూడా వాళ్ళు అండర్టేక్ చేశారు అని చెప్పేసి చూపించుకోవడానికి ఉంటుందా లేదమ్మా? సార్ నో. So next, facts which become known to the auditor after the date of auditor's report but before the date of financial statements are issued. Financial statements are issued ante enti? Financial statements evariki issue chestam? Stakeholders e kadamma. Stakeholders ki financial statements inka issue cheyaledu కానీ audit report ఏమైంది మనం ఇచ్చేసాం. ఎవరికి ఇస్తాం మనం? ఫస్ట్ audit report management కే కదా మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. My audit report is going to be addressed to the shareholders but handed over to the management. ఎందుకు handed over to the management? వాళ్ళు బోర్డ్ రిపోర్ట్ లో దానికి రెస్పాన్సెస్ రాయాలి కదమ్మా మన ఆడిట్ రిపోర్ట్ లో క్వాలిఫికేషన్ కి. అందుకోసం చెప్పేసి ఫస్ట్ వీళ్ళు హ్యాండ్ ఓవర్ ఇట్ టు ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆ తర్వాత వాళ్ళ బోర్డ్ రిపోర్ట్ మన ఆడిట్ రిపోర్ట్ ఫైనాన్షియల్స్ అన్ని కలిపి ఎక్కడ తేల్చుకుంటామా? నోటీస్ ఆఫ్ ఏజిఎం లో షేర్ హోల్డర్స్ పంపించి ఆ తర్వాత ఏజిఎం లో తేల్చుకుంటాం. అంటే ఇక్కడ నోటీస్ ఆఫ్ ఏజిఎం వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా? అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తారా చేయలేదా? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఇష్యూ చేసేస్తే కనుక స్టేక్ హోల్డర్స్ కి అప్పుడు ఏం చేయాలి, ఫైనాన్షియల్ స్టేట్ ఇక్కడ సారీ ఇంకా చేయలేదు సారీ ఇక్కడ ఏంటమ్మా ఫ్యాక్ట్ ఎప్పుడు తెలిసింది మనకి, మనం ఆడిట్ రిపోర్ట్ ఇస్తాం ఎవరికి, మేనేజ్మెంట్ కి, కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికి వెళ్ళలేదు ఇంకానే స్టేక్ హోల్డర్స్ కి వెళ్ళలేదు. అంటే స్టిల్ దేర్ ఇస్ అ ఛాన్స్ కదా, అవునా కదా? అప్పుడు ఏం చేయాలి చూడండి. ది ఆడిటర్ హ్యాస్ నో ఆబ్లిగేషన్ టు పెర్ఫార్మ్ ఎనీ ఆడిట్ ప్రొసీజర్స్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్టర్ ది డేట్ ఆఫ్ audit report. However, when after the date of auditor's report but before the date of financial statements are issued, a fact become known to the auditor that had it been known to the auditor at the time of auditor's report may have caused the auditor to amend the auditor's report and the auditor shall అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఈ చేంజెస్ జరిగిన ఫ్యాక్ట్ కనుక నాకు ముందే తెలుసున్నట్లయితే, నా ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయడానికి ముందే తెలుసున్నట్లయితే నేను ఏం చేసేవాడిని, ఆడిట్ రిపోర్ట్ ని చేంజ్ చేసేవాడిని. మీ చేంజెస్ వల్ల పెద్ద ఇంపాక్ట్ లేదు అనుకుంటే పెద్ద ఇప్పుడు మనం ఒపీనియన్ మారిపోదు. అంటే క్వాలిఫైడ్ ఒపీనియన్ లాగే ఉంటుంది, అంటే పెద్ద తేడా లేదు కదమ్మా.
అలా కాకుండా ఒకవేళ ఈ ఫ్యాక్ట్ కనుక వీళ్ళు ఏదైతే అమెండ్మెంట్ చేశారో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కి చేంజెస్ చేశారో ఆ ఫ్యాక్ట్ కనుక నాకు ముందే తెలిసినట్లయితే నా ఒపీనియనే మారిపోయి ఉండేది అని చెప్పేసి కనుక మనకు తెలిసింది అనుకోమ్మా, మనకు అనిపించింది అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి? అదే కదా ఇంపార్టెంట్. మనం చేంజెస్ చేసినా మన ఒపీనియన్ మారదు అనుకున్నప్పుడు పెద్ద రిక్వైర్మెంట్ ఉంటుందా? పెద్ద డిఫరెన్స్ ఉంటుందా? ఎస్ ఆర్ నో? పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ ఒపీనియనే మారిపోతుంది, నేను వేరే ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసేవాడిని, లేకపోతే వేరే థింగ్స్ నేను అడిషనల్ గా మెన్షన్ చేసేవాడిని ఆడిట్ రిపోర్ట్ లోని అని చెప్పేసి కనుక మీకు అనిపించినట్లయితే అప్పుడు ఏం చెప్పమంటున్నాడమ్మా? అప్పుడు డిస్కస్ ద మ్యాటర్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అండ్ determine whether the financial statements need to be amended, and if so inquire how management intends to address a matter in the financial statements. ఆ చేంజెస్ అనేవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఖచ్చితంగా అడ్జస్ట్ చేయాల్సిన ఈవెంట్స్ లోకి వస్తున్నాయంట. అప్పుడు దాన్ని మేనేజ్మెంట్ ఎలా డీల్ చేస్తుందో అడగమంటున్నాడు. ముందు మేనేజ్మెంట్ తో మాట్లాడమంటున్నాడు. మేనేజ్మెంట్ ఎలా డీల్ చేస్తుందో అడుగుతున్నాడు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని అమెండ్ చేస్తారా లేదా అని చెప్పేసి మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోమంటున్నాడు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కనుక అమెండ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? మన రిపోర్ట్ ను కూడా మనం చేయాలి కదమ్మా. సో ఫ్యాక్ట్ దట్ ఇక్కడ అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ జరిగిపోయిన తర్వాత ఏదైనా ఈవెంట్ జరిగింది, అది నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంటే కదా. సో అది బేస్ చేసుకుని మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ చేంజెస్ చేయదలుచుకోలేదనుకో, మన ఆడిట్ రిపోర్ట్ ఏమైనా చేంజ్ చేయాల్సిన అవసరం ఉందా? కానీ వాళ్ళు ఏం తీసుకున్నారు? ఇది ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అని చెప్పేసి కన్సిడర్ చేశారు. ఇది ఖచ్చితంగా అడ్జస్ట్ చేయాల్సి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అని అనుకుంటున్నారు. అది మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అడ్జస్ట్ చేస్తుంది. ఆ విషయం కనుక ముందే మనకు తెలిస్తే, ఈ ఈవెంట్ కనుక ముందే మనకు తెలిస్తే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? ఒపీనియన్ మార్చేవాళ్ళం. మేనేజ్మెంట్ కూడా ఏం చేస్తుంది? అమెండ్మెంట్ చేస్తుంది అని చెప్పేసి అనుకుంటే మన ఒపీనియన్ కూడా మార్చాలి కదమ్మా. ఏం చేయాలో చూడండి అప్పుడు. If the management amends the financial statements, the auditor shall extend the audit procedures referred to the date of new auditor's report and provide a new auditor's report on the amended financials. ఏం చేయాలంటమ్మా? కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయాలి కదమ్మా. So when law and regulation or the financial reporting framework does not prohibit management from restricting the amendment of the financial statements to the effect of the subsequent events, the auditor permitted to restrict the audit procedure subsequent to the event to that amendment. మేనేజర్ ఇక్కడ మన లా గానీ రెగ్యులేషన్ గానీ లేకపోతే అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ గానీ నువ్వు ఈ చేంజెస్ ని అమెండ్ చేయలేవు అని చెప్పేసి చెప్పట్లేదంట. నువ్వు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినాయి అనుకోమ్మా, అలాంటిది మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? చేంజెస్ చేయడానికి వెళ్తుందా లేదా? అలా చేంజెస్ చేయడానికి వెళ్తే నీ ప్రొసీజర్స్ దేనికి రిస్ట్రిక్ట్ చేయాలి? ఏవైతే చేంజెస్ చేశారో నువ్వు ఆల్రెడీ ఆడిట్ రిపోర్ట్ అంతా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఆడిట్ చేస్తావు కదా, ఆ అడిషనల్ పాయింట్స్ నే కదా మనం ఆడిట్ చేయాలి. ఆ అడిషనల్ పాయింట్స్ ని ఆడిట్ చేసి నువ్వేం చేయాలంటమ్మా? ఆడిట్ రిపోర్ట్ ని కూడా అమెండ్ చేయాలి. సార్ నో రైట్, న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయాలి కదమ్మా. జాగ్రత్తగా చూడండి. అమెండ్ ద ఆడిటర్స్ రిపోర్ట్ టు ఇంక్లూడ్ ద అడిషనల్ డేట్ రిస్ట్రిక్టెడ్ టు దట్ అమెండ్మెంట్ అంటున్నాడు. అంటే నార్మల్ గా ఇష్యూ చేసిన ఆడిట్ రిపోర్ట్ ఉంటుందా, దానికి ఒక అడిషనల్ పేజ్ అనేది యాడ్ చేయమంటున్నాడు. ఓకే సార్, ఈ అడిషనల్ పేజ్ కి డేట్ ఏముండాలి? అమెండెడ్ డేట్. అమెండ్మెంట్ చేసిన తర్వాత మనం ప్రొసీజర్స్ అప్లై చేసి డేట్ ఇష్యూ చేసిన మారుతుంది కదమ్మా. ఒరిజినల్ ఆడిట్ రిపోర్ట్ డేట్ ఒకటి ఉంటది, ఈ అమెండెడ్ పేజ్ కి అడిషనల్ డేట్ ఉంటది. అర్థమైందా? దీన్ని డ్యూయల్ డేటింగ్ అంటారమ్మా. ఏమంటారు? డ్యూయల్ డేటింగ్. ఓకే, ఆడిట్ రిపోర్ట్ లో రెండు డేట్లు ఉండే సిచ్యువేషన్ ని డ్యూయల్ డేటింగ్ సిచ్యువేషన్ అని చెప్పేసి అంటారమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? మనం అలాగా సపరేట్ గా ఏం చేయకూడదు. అంటే ఒకవేళ అలాంటి సపరేట్ పేజ్ అనేది యాడ్ చేయట్లేదు అనుకోమ్మా, యాడ్ చేయకుండా కూడా ఇష్యూ చేయొచ్చు. ఎలా ఇష్యూ చేస్తాం? కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తాం. అర్థమైందా? సో ఆర్ అంటున్నాడమ్మా, ఆర్ ప్రొవైడ్ ఏ న్యూ ఆడిట్ ఆర్ అమెండెడ్ ఆడిటర్స్ రిపోర్ట్ that includes a statement in an emphasis of matter paragraph or other matter paragraph that conveys the auditor's procedures on the subsequent events are restricted solely to the amendments of the financial statements as described in the relevant note to the financial statements అంటాడు. ఇక్కడ మనకి ఈసారి ఏంటి? ఆడిట్ రిపోర్ట్ డేట్ ఒకటే ఉంటది. అమెండెడ్ రిపోర్ట్ ఇస్తున్నాం కదా, ఆ న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తున్నాం కదా, అందులో ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో నేను అడిషనల్ గా సబ్సిక్వెంట్ ఈవెంట్స్ మీద కొన్ని ప్రొసీజర్స్ అప్లై చేశాను, బట్ రెస్ట్రిక్టెడ్ టు దట్ అమెండ్మెంట్. వాటికి మాత్రమే చేంజెస్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చేంజెస్ చేసిన ఆస్పెక్ట్స్ మాత్రమే నేను ఏం చేశాను? నా ఆడిట్ ప్రొసీజర్స్ అడిషనల్ ప్రొసీజర్స్ రెస్ట్రిక్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో చెప్పి మనం ఏం చేయాలంట? న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయాలంట. అర్థం అవుతుందా?
ఎన్ని రకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయో చెప్పండి. ఒకటి అంటే ఎన్ని రకాలుగా మనం ఈ సిచ్యువేషన్ డీల్ చేయొచ్చు. మనం అసలు మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చేంజెస్ చేయకపోతే మన ఆడిట్ రిపోర్ట్ మళ్ళీ కొత్తది ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? సో మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చేంజెస్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయింది. ఓకే, అండ్ లా అండ్ రెగ్యులేషన్ ఆర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వీళ్ళని రెస్ట్రిక్ట్ చేయట్లేదు. ఓకే, కావాలంటే చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నాయి. అలాంటప్పుడు అలాంటి అమెండ్మెంట్ చేస్తే కనుక మనం ఆడిట్ ప్రొసీజర్స్ కూడా దేనికి రిస్ట్రిక్ట్ అవ్వాలి? ఆ అడిషనల్ ఆస్పెక్ట్స్ కే కదా రిస్ట్రిక్ట్ అవ్వాలి. రిస్ట్రిక్ట్ అయ్యి ఆల్రెడీ ఇష్యూ చేసిన ఆడిట్ రిపోర్ట్ ఉంది కదా, దానికి అడిషనల్ పేజ్ అనేది కొత్త డేట్ తో ఇష్యూ చేయాలి. ఇందులో ఇప్పుడు 2 డేట్లు ఉంటాయి చెప్పండి. 2 డేట్లు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు? డ్యూయల్ డేటింగ్ అని చెప్పేసి చెప్తారు. అర్థమైందా? రెండోది, ఇలా కనుక కాకపోతే టోటల్ గా పాత ఆడిట్ రిపోర్ట్ ని తీసేసి మనం కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయొచ్చా? ఆ న్యూ ఆడిట్ రిపోర్ట్ లో ఏం చేస్తాం? ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని చెప్పేసి ఉంటుంది ఆడిట్ రిపోర్ట్ లో, ఆర్ అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ అని చెప్పేసి అందులో ఈ ఫ్యాక్ట్ అంతటిని కూడా డీటెయిల్ గా మనం మెన్షన్ చేసి కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేస్తాం. కొత్త ఆడిట్ రిపోర్ట్ లేటెస్ట్ డేట్ తో ఉంటుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఇది ఇంకా ఫైనాన్షియల్స్ బయట వాళ్ళకి ఇష్యూ అయినా అవ్వలేదా? అవ్వలేదు కదమ్మా. మేనేజ్మెంట్ దగ్గరే కదా ఉన్నాయి ఇంకానే. In some entities, management may not required by applicable law, regulation or financial reporting framework to issue amended financials, and accordingly auditor need not provide amendment or new auditor's report. ఎక్కడైనా సరే ఏదన్నా రెగ్యులేషన్ ఆర్ అది మన రెగ్యులేషన్ అనేది ఈ అమెండ్మెంట్ చేయనవ్వట్లేదు అనుకోమ్మా, మనం అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అమెండ్మెంట్ జరగట్లేదు కదా. ఈవెన్ ఆఫ్టర్ ఈవెంట్ అనేది తర్వాత జరిగినా సరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అమెండ్మెంట్ జరుగుతుందా? జరగట్లేదు. అలాంటప్పుడు మనం న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? అమెండ్మెంటే లేనప్పుడు మనం అమెండెడ్ ఆడిట్ రిపోర్ట్ న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? కొత్త డాక్యుమెంట్ అనేది న్యూ ఆడిట్ రిపోర్ట్ కి అటాచ్ చేయాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదు కదమ్మా. సో మేనేజ్మెంట్ ఏవి చేయకపోతే మనం ఏం చేయగలం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ చేంజెస్ చేస్తేనే మనం కూడా దానికి అకార్డింగ్ గా చేంజెస్ చేయాలి, లేకపోతే చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో ఈవెంట్ ఏదైతే ఆఫ్టర్ ద ఇష్యూయన్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ జరిగిందో అది అడ్జస్టెడ్ ఈవెంటా నాన్ అడ్జస్టింగ్ ఈవెంటా చూసుకోవాలమ్మా. అది అడ్జస్ట్ అది కనుక ఈవెంట్ కనుక ముందే తెలిస్తే మన ఒపీనియన్ మారిపోద్ది అనుకుంటే, అండ్ మేనేజ్మెంట్ కూడా చేంజెస్ చేయడానికి ఒప్పుకుంది అని చెప్పేసి రెడీ అయింది అనుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఆడిట్ రిపోర్ట్ కి సప్లిమెంటరీ డాక్యుమెంట్ ఇష్యూ చేయాలి, లేదా న్యూ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయాలి. అర్థమైందా? అలాంటి చేంజెస్ మేనేజ్మెంట్ చేయకపోతే మనం అసలు అమెండ్మెంట్ ఇష్యూ చేయాల్సిన అవసరం ఉందా? However, when management does not amend financial statements in circumstances where the auditor believes that they need to be amended, ఈసారి ఏంటి సమ సిచ్యువేషన్? మేనేజ్మెంట్ అమెండ్ చేయట్లే, కానీ ఆడిటర్ ఫీల్ అవుతున్నాడంట ఖచ్చితంగా అమెండ్ చేయాలని చెప్పేసి. అర్థమవుతుందమ్మా? సో అలాంటివి కూడా ఉంటాయి కదమ్మా. అన్ని సిచ్యువేషన్స్ ని గైడెన్స్ అంటే స్టాండర్డ్ అంటే అన్ని సిచ్యువేషన్స్ ని గైడెన్స్ ఇస్తుంది. ఒకటేంటి, మేనేజ్మెంట్ ఫీల్ అవుతుంది, ఆడిటర్ ఫీల్ అవుతున్నాడు ఏమని? ఖచ్చితంగా అమెండ్మెంట్ చేయాలి అని చెప్పేసాను. ఓకే, సో ఇద్దరు అమెండ్మెంట్ చేయాలి అనుకోవట్లేదు అనుకోమ్మా, ప్రాబ్లమే లేదు. వీడియో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడు, వీడియో అమెండ్మెంట్ చేయమని కూడా చెప్పట్లేదు. ఎక్కడ లా అండ్ రెగ్యులేషన్ ఆర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ వీడిని అలో చేయట్లేదు అమెండ్మెంట్ చేయడానికి. అలాంటప్పుడు వీడు అమెండ్ చేయడు. ఎవరు? మేనేజ్మెంట్. వీడెవరు? ఆడిటర్. వీడు కూడా అమెండ్మెంట్ చేయక్కర్లేదని ఫీల్ అవుతున్నాడు. అప్పుడు ఏమి చేయకుండా సైలెంట్ గా ఉంటారు. అంతేనా? సో వీడు మేనేజ్మెంట్ ఏమనుకుంటున్నాడు? మేనేజ్మెంట్ లా రెగ్యులేషన్ ఆర్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఎక్కడా కూడా ప్రొహిబిట్ చేయట్లేదు అమెండ్మెంట్ ని. వీడు అమెండ్మెంట్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. అలాంటప్పుడు మనం కూడా ఏం చేయాలి? దానికి రెస్పాండ్ ప్రొసీజర్స్ ఇవ్వాలి కదమ్మా మనం. సో అమెండ్ చేసి అమెండెడ్ ఆడిట్ రిపోర్ట్ ఆర్ న్యూ ఆడిట్ రిపోర్ట్ అనేది ఇష్యూ చేస్తాం. అర్థమైందా? రైట్. లేదు సార్, ఈసారి మేనేజ్మెంట్ డజంట్ వాంట్ టు అమెండ్, బట్ ఆడిటర్ ఫౌండ్స్ దట్ ఇట్ షుడ్ బి అమెండెడ్. అర్థమైందా? అన్ని సిచ్యువేషన్స్ ని కవర్ చేసేట చేయలేదమ్మా. సో అప్పుడు ఏం చేయాలో చూడండి. ది ఆడిటర్ రిపోర్ట్ హ్యాస్ నాట్ బీన్ ప్రొవైడెడ్ టు ద ఎంటిటీ, ది ఆడిటర్ షల్ మాడిఫై ద ఒపీనియన్. ఒకవేళ ఆడిటర్ ఫీల్ అవుతున్నాడు అడ్జస్ట్ చేయాలని చెప్పేసి, కానీ ఇంకా మేనేజ్మెంట్ కి మనం ఇష్యూ చేయలేదు ఆడిట్ రిపోర్ట్, ఏం చేయమంటున్నాడు? అమెండ్ చేసేమంటున్నాడు. If auditor's report has already been provided to the entity, auditor shall notify management and those charged with governance not to issue the financial statements to third parties before necessary amendments have been made. If the financial statements are nevertheless subsequently issued without necessary amendments, the auditor shall take appropriate action to seek the prevent reliance on the auditor's report. So first, management financial statements amend చేసిందా చేయలేదా? చెయ్యాలని కూడా అనుకోవట్లేదు.
కానీ మనం ఫీల్ అవుతున్నాం ఏంటి అమెండ్మెంట్ చేయాలి అని చెప్పేసి. ఇంకా మనం ఆడిట్ రిపోర్ట్ మేనేజ్మెంట్ కి ఇవ్వలేదు అనుకోమ్మా, మనం ఏం చేస్తాం, మన ఒపీనియన్ మాడిఫై చేసుకుంటాం. సో మనం ఆల్రెడీ మేనేజ్మెంట్ కి ఇచ్చామంట, ఇచ్చేస్తే మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేయాలంట, బాబు నువ్వేం చేయకు, ఎవరికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేయకు, ఎందుకంటే నేను అమెండెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తాను, సార్ అమెండెడ్ ఆడిట్ రిపోర్ట్ అనేది ఇస్తాను అని చెప్పేసి చెప్పాలంట. అర్థం అవుతుందా? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో అలాగా అయినా సరే మేనేజ్మెంట్ ఇష్యూ చేస్తుంది అనుకో, ఆడిటర్ మాటను పట్టించుకోకుండా ఇష్యూ చేస్తుంది అనుకో, అప్పుడు ఏం చేయాలి, వాళ్ళ నమ్మకాన్ని తగ్గించాలి. మన ఆడిటర్ రిపోర్ట్ నమ్మద్దు అని చెప్పేసి ఎవరెవరికైతే ఇస్తారో వాళ్ళందరికీ కూడా మనం లెటర్స్ రాయాలి. లేదా ఏజిఎం కి పిలిచేశారు అనుకోమ్మా, డైరెక్ట్ గా మనం ఏజిఎం కి అటెండ్ అయిపోయి మా ఆడిట్ రిపోర్ట్ నమ్మద్దు అని చెప్పేసి మనం సవినీయంగా చెప్పాలి. అర్థమైందా? ప్రివెంట్ అంటున్నాడు, ప్రివెంట్ రిలయన్స్ ఆన్ ది ఆడిటర్స్ రిపోర్ట్. అర్థమైందా? మన సిచ్యువేషన్స్ అడ్రస్ చేసిందా చేయలేదా? ఎప్పుడు అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంకా ఎవరికి ఇష్యూ చేయలేదు, స్టేక్ హోల్డర్స్ కి ఇష్యూ చేయలేనంత వరకు అన్ని సిచ్యువేషన్స్ ని అడ్రస్ చేసామా చేయలేదా? రైట్. ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏమైనాయి, షేర్ హోల్డర్స్ కి ఇష్యూ అయిపోయినాయి. అప్పుడు ఏం చేయాలి చూడండి. The fact which become known to the auditor after the financial statements have been issued. Issued అంటే స్టేక్ హోల్డర్స్ కదమ్మా, స్టేక్ హోల్డర్స్ కి ఇష్యూ చేసిన తర్వాత తెలిసిందండి మనకి ఏమని, ఈ ఈవెంట్ జరిగింది, దీనికి అమెండ్మెంట్ రిక్వైర్డ్ అని చెప్పేసాను. అర్థమైందా? రైట్. After financial statements have been issued, auditor has no obligation to perform any audit procedures regarding such financial statements. అంటే నార్మల్ గా అయితే కనుక ఇందాక కూడా ఇదే పాయింట్ చెప్పుకున్నాం. నార్మల్ గా అంటే మనం ఆడిట్ రిపోర్ట్ మేనేజ్మెంట్ కి ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ మనం చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అలాగే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ మనం చేంజెస్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. కానీ అది కనుక ఫ్యాక్ట్ ముందే తెలిస్తే మనం ఏం చేసేవాళ్ళం, చేంజ్ చేసేవాళ్ళం, మన ఒపీనియన్ మారిపోయేది కదా. అలాంటప్పుడు ఏం చేయాలనేది చూస్తున్నాం, అంతే కదమ్మా. However, when after the financial statements have been issued, the fact will become known to the auditor that had it been known to the auditor at the date of auditor's report, he may have caused the auditor to amend the audit report. అలాంటప్పుడు ఏం చేయమంటున్నాడమ్మా, ఇందాక ఏం చేసాం, దోస్ చార్జ్ గవర్నెన్స్ ఆర్ మేనేజ్మెంట్ ని కన్సల్ట్ చేసామా, వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు సిచ్యువేషన్ అడిగామా, వాళ్ళు అమెండ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అడిగాం కదమ్మా. సేమ్ అక్కడ కూడా అదే చేయమంటున్నాడు. Discuss the matter with the management and co-charge with governance. Determine whether the financial statements are need to be amended. Inquire how management intends to address the matter in the financial statements. Okay. If management amends the financial statements, the auditor shall carry out audit procedures necessary in the circumstances on the amendment. Review steps taken by management to ensure that everyone in the receipt of previously issued audit financial statements together with the auditor's report thereon is informed in the situation. అంటే ఇప్పుడు మనం ఒకవేళ మేనేజ్మెంట్ అమెండ్ చేద్దాం అని అనుకుంటుంది అనుకోమ్మా, అలాంటప్పుడు ఆల్రెడీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తుంది కదా, మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి మనం ఇన్ష్యూర్ చేసుకోవాలంటే ఏమని, ఎవరెవరికైతే పాత ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పంపించామో వాళ్ళందరికీ కూడా న్యూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, న్యూ ఆడిట్ రిపోర్ట్ పంపించేటట్టు మనం ఏం చేయాలంట, ఇన్ష్యూర్ చేసుకోవాలంట. అర్థం అవుతుందా? రైట్. ఇది ఎప్పుడమ్మా, మేనేజ్మెంట్ ఆడిటర్స్ ఇద్దరు కూడా అమెండ్ చేద్దామని అనుకుంటే. ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి, మేనేజ్మెంట్ ఆడిటర్స్ అసలు అమెండ్ చేద్దామని అనుకోవట్లేదు, అనుకోకపోతే ఏం చేస్తారు, వదిలేస్తారమ్మా, ఇంకేం పట్టించుకోరు, దాన్ని నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్ కింద తీసి పక్కన పడేస్తారమ్మా. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ ఓకే చేసింది, ఫీల్ అయింది, ఆడిటర్ ఓకే చేశాడు ఏంటి అమెండ్మెంట్ కి. అలాంటప్పుడు వీడు ఆడిట్ రిపోర్ట్, ఇది మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అమెండ్ చేస్తుంది, ఆడిటర్ ఆడిట్ రిపోర్ట్ ని అమెండ్ చేసి ఏం చేస్తారమ్మా, వీడు కొత్త ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసి వీడి ఫైనాన్షియల్స్ కొత్తవి తయారు చేసి రెండింటిని కలిపి మళ్ళీ సర్క్యులేట్ చేస్తారు. దానికి ఒక ఎడిషనల్ నోట్ తయారు చేస్తారు అనమాట. బాబు ప్రీవియస్ గా మేము ఇష్యూ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో పర్టికులర్ ఈవెంట్స్ అనేవి, మా సర్కమ్స్టాన్సెస్ అనేవి తర్వాత మా దగ్గరకు వచ్చాయి, ఆ ఫ్యాక్టర్ ని మెన్షన్ చేస్తూ ఏం చేయాలమ్మా, మళ్ళీ అమెండెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరెవరికైతే ఇంత ముందు ఇష్యూ చేస్తారో వాళ్ళందరికీ పంపించాలండి. అర్థం అవుతుందా? రైట్. ఈసారి ఏంటి, if the management does not take necessary steps to ensure anyone in the receipt of the previously issued financial statements is informed the situation. అంటే పాత ఎవరెవరికైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పంపించారో వాళ్ళందరికీ కూడా న్యూ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మేనేజ్మెంట్ పంపించట్లేదంట. పాత నమ్మితే నమ్మనోడు పాత ఏమైంది అని చెప్పేసి అని అంటున్నాడు. మనం చేసుకుందాం చేంజెస్, ఏజిఎం లో ఎవడ పట్టించుకున్నాడు కనుక అనుకుంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, మనం స్టెప్స్ తీసుకోవాలంట. ఏమని, టు ప్రివెంట్ ద రిలయన్స్ ఆన్ ది ఆడిటర్స్ రిపోర్ట్. అంతేనమ్మా.
So then the auditor will seek to prevent a future reliance on the auditor's report. అంటే ముందు ఈ మన ఇచ్చిన ఆడిట్ రిపోర్ట్ ని నమ్మకుండా స్టెప్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఆ కమ్యూనికేషన్స్ మనం పంపించుకోవాలి. లేదు పంపించుకోవడానికి మనకు స్కోప్ లేదు, టైం లేదు, ఏం చేయాలి? డైరెక్ట్ గా వెళ్ళిపో, ఏజీఎంకి వెళ్ళిపో. ఫ్యాక్ట్ దట్ ఏం చేయాలి? నేను పూర్తిగా ఆడిట్ రిపోర్ట్ లో ఇది చేసింది, అమెండ్ చేసాం ఫైనాన్షియల్స్ ని, నేను ఇష్యూ చేసిన ఆడిట్ రిపోర్ట్ పాతదానికి సంబంధించింది, న్యూ ఆడిట్ మళ్ళీ చేసాము, ఆ చేసిన ఆడిట్ రిపోర్ట్ ఇది అని చెప్పేసి ఫ్యాక్ట్ చెప్పి అది మనం సర్క్యులేట్ చేయగలిగితే కొత్త ఆడిట్ రిపోర్ట్ సర్క్యులేట్ చేయాలమ్మా. లేదా ఏజిఎం లో మైక్ లో మనం అంతా కూడా చదివి వినిపించాలి, అర్థం చేసి యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా మనం చెప్పి వినిపించాలమ్మా. అర్థమవుతుందా? సో దీన్ని ఏమంటున్నారమ్మా? సబ్సీక్వెంట్ ఈవెంట్స్. అర్థమైందియా? సబ్సీక్వెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి అంటే మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 31st March కంప్లీట్ అయిన తర్వాత బట్ బిఫోర్ ఇష్యూయన్స్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ అనుకుంటే మనం అమెండ్మెంట్ చేసేస్తాం, ఒపీనియన్ మార్చేస్తాం. అదే ఒపీనియన్ అనేది ఆల్రెడీ ఇష్యూ చేసాం మేనేజ్మెంట్ కి, ఇంకా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికి ఇష్యూ చేయలేదు, స్టేక్ హోల్డర్స్ కి వెళ్ళలేదు. అలాంటప్పుడు సిచ్యువేషన్ ఎలా డీల్ చేయాలి? తర్వాత ఈ స్టేక్ హోల్డర్స్ కి వెళ్ళిపోయింది అన్న తర్వాత ఎలా డీల్ చేయాలి? అర్థమైందా? ఆ ఏజిఎం కూడా అయిపోయిందంట, అప్పుడు ఎలా డీల్ చేయాలమ్మా? ఏమి చేయడానికి లేదు. అర్థమైందమ్మా? ఈ ఫ్యాక్ట్ పాత ఫ్యాక్ట్ అనేది కాబట్టి మెన్షన్ చేసుకోవచ్చు ఆడిటర్స్. అర్థమవుతుందమ్మా? సో దిస్ ఈస్ టోటల్ విత్ రెస్పెక్ట్ టు సబ్సీక్వెంట్ ఈవెంట్స్ SA 560. అర్థమైందమ్మా? షాల్ వి మూవ్ ఫార్వర్డ్? నెక్స్ట్ SA 570 సారీ, SA 560 అయింది కదమ్మా ఇప్పుడు. SA 570 ఏంటమ్మా? గోయింగ్ కన్సర్న్. ఎక్కడో చదువుకున్నాం కదా గోయింగ్ కన్సర్న్ గురించి, అకౌంటింగ్ స్టాండర్డ్ 1 లోనేనా? ఏమని చదువుకున్నామమ్మా? గోయింగ్ కన్సర్న్ ఖచ్చితంగా ఫాలో అవుతారని చెప్పేసనే కదమ్మా. అంటే ఫోర్సియబుల్ ఫ్యూచర్ లో గోయింగ్ కన్సర్న్ అంటే గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుందనే కదా ఫ్యాక్ట్ మనం చూస్తాం. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గోయింగ్ కన్సర్న్ ఫాలో అవుతున్నాయనే ఫ్యాక్ట్ మళ్ళీ మెన్షన్ చేయాలా? గోయింగ్ కన్సర్న్ లేకపోతే కనుక మనం ఏం చేయాలి? మెన్షన్. అంతేనా? SR నో? రైట్. సో ఇక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో గోయింగ్ కన్సర్న్ అనేది ఆస్పెక్ట్ అనేది అంటే మన ఫ్యూచర్ లో గోయింగ్ కన్సర్న్ అనేది లేదు, ఫాలో అవ్వము అంటే ఖచ్చితంగానే అనుకుంటే మనం ముందుగానే ఆ ఫ్యాక్ట్ ని డిస్క్లోజ్ చేసి దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా దాని ప్రకారమే ప్రిపేర్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అంతేనా? SR నో? రైట్. ఇప్పుడు అదే గోయింగ్ కన్సర్న్ కి సంబంధించిన ఆడిట్ లో ఎలా డీల్ చేస్తాం? ఒకవేళ గోయింగ్ కన్సర్న్ లేదు అంటే గోయింగ్ కన్సర్న్ మేనేజ్మెంట్ అంతా మేనేజ్మెంటే డిస్క్లోజ్ చేయొచ్చు. ఏమని? గోయింగ్ కన్సర్న్ ఇంకా మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో లేదు అని చెప్పేసి అని. అంటే గోయింగ్ కన్సర్న్ లేకుండా మనం అజంప్షన్ కూడా రాస్తారు వాళ్ళు. ఏమంది? నోట్స్ అకౌంట్స్ లో వీఆర్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ద గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఈజ్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి రాసేసి ఫ్యాక్ట్ రాసి వాళ్ళు డిస్క్లోజ్ చేస్తారు. మరి అప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎలా డీల్ చేయాలి? మా ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేయొచ్చా చేయకూడదు? అక్కడ ఆడిట్ రిపోర్ట్ ఇష్యూ చేసినంత మాత్రాన ఫ్యూచర్ ఫైనాన్షియల్ వైబిలిటీ అనేది మనం చెప్తున్నట్ట, ఖచ్చితంగా కంపెనీ గోయింగ్ కన్సర్న్ లోకి వెళ్ళిపోతుంది ఉంటుంది అని చెప్తున్నట్ట. మన ఫ్యాక్ట్ ఏంటి? పాత ఆల్రెడీ అయిపోయిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ గురించి చెప్తున్నాం కానీ ఎక్కడ కూడా ఫోర్సియబుల్ ఫ్యూచర్ లో కంపెనీ గోయింగ్ కన్సర్న్ గురించి ఎక్కడ కూడా మనం కమెంట్ చేయమమ్మా. అర్థమైందా? కానీ ఒకవేళ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయ్యే సిచ్యువేషన్స్ కనుక ఉన్నాయంటే కనుక త్రూ అవుట్ ద ఆడిట్ మనం ఎలా ఉండాలి? అలర్ట్ గా ఉండాలమ్మా. ఏవి సిచ్యువేషన్స్ ఈ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేసే సిచ్యువేషన్స్ కనుక మనకి అడ్రస్ అవుతాయా లేదా అని చెప్పేసి చూసుకుంటా ఉండాలి. అర్థమవుతుందా? ఒకవేళ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేసే సిచ్యువేషన్స్ కనుక మనకి కనబడితే మనం ఇమ్మీడియట్ గా వాటిని ఏం చేయాలి? అడ్రస్ చేయాలి. మన కంపెనీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో కంటిన్యూ అవ్వదు అని చెప్పేసి కనుక ముందే మనకి తెలిసింది అనుకోమ్మా, ఆ ఫ్యాక్ట్ ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ లో అడ్రస్ చేయాలి అవసరం లేదా? మేనేజ్మెంట్ తీసుకొచ్చినా తీసుకురాపోయినా మేనేజ్మెంట్ అసలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ కంటిన్యూ అవుతున్నట్టే చేసింది, కానీ దేర్ ఇస్ ఐ ప్రైమ్ ఇండికేటర్ దేర్ నెగిటివ్ నెట్వర్త్ ఉందంట. నెగిటివ్ నెట్వర్త్ అంటే ఏంటి?
వాట్ ఈస్ నెగటివ్ నెట్వర్క్? లయబిలిటీస్ ఎక్కువైపోయినాయి, అసెట్స్ తగ్గిపోయినాయి. అంటే అసెట్స్ అమ్మినా సరే మనం ఏం పే చేయలేం, అవుట్ సైడర్స్ కి పే చేయలేం, మన క్యాపిటల్ అంతా జీరో అయిపోయింది. అర్థమైందా? పార్ట్నర్షిప్ ఫర్మ్ అకౌంట్స్ లో ఏమైందంటే క్యాపిటల్ లయబిలిటీ సైడ్ నుంచి అసెట్ సైడ్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవచ్చా? లయబిలిటీ సైడ్కి వెళ్ళిపోయిందంటే దాని అర్థం ఏంటమ్మా? పార్ట్నర్స్ కూడా ఎడిషనల్ గా వాడేశారని అర్థం, వాళ్ళ క్యాపిటల్స్ కూడా కావాలంటే ఎక్స్ట్రా లాగేశారని అర్థం. ఓకే, అలాంటి సిచ్యువేషన్ ఉంటే కంపెనీ కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్, కంపెనీ కంటిన్యూ అవ్వని సిచ్యువేషన్ అది. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇండికేటర్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ అనా. సో కంపెనీ మీద ఈ క్రెడిటార్స్ తెగ ఒత్తిడి పెంచుతున్నారు, కంపెనీ క్రెడిటార్స్ కి డబ్బులు పే చేయలేకపోతుంది. ఇస్ ఇట్ ఏ ప్రైమ్ ఇండికేటర్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతున్నట్టే కదమ్మా. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ కనుక మనకి అడ్రస్ అవుతున్నాయి అనుకోమ్మా, అది ఎలర్ట్ సిచ్యువేషనే కాదో చెప్పండి. అలాంటి అలర్ట్ సిచ్యువేషన్ లో గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ ఇంకా కంటిన్యూ అవుతుందని అజంప్షన్ మేనేజ్మెంట్ తీసుకుని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తుందంట. ఇస్ ఇట్ కరెక్ట్? అలాంటి సిచ్యువేషన్ లో మనం గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మేనేజ్మెంట్ తో మనం డిసగ్రీ అవుతున్నప్పుడు హౌ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ ద సిచ్యువేషన్? ఎందుకంటే అల్టిమేట్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేది ఎవరు? మేనేజ్మెంట్. గోయింగ్ కన్సర్న్ కంపెనీ అంతా బాగున్నా సరే ద కంపెనీస్ ద ఫ్యాక్ట్ దట్ గోయింగ్ కన్సర్న్ ఇస్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ అండ్ మేనేజ్మెంట్ రాసేసి ఆ గోయింగ్ కన్సర్న్ కింద లేనట్టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసిందంట. అప్పుడు దట్ వీఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ ద మేనేజ్మెంట్, అప్పుడు అగ్రీ అవ్వట్లేదు. లేదా గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతున్నా ఇంకా కంపెనీ ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతుంది అనుకున్నట్టే మనం ఏం చేసామంటమ్మా, ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసామంట. ఈ ఫ్యాక్టర్ అంటే ఫ్యాక్టర్స్ ఏవైతే ఇండికేట్ చేస్తున్నా అన్ని కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నప్పుడు కళ్ళెదురుగుండా కనిపిస్తున్నా సరే మేనేజ్మెంట్ డస్ నాట్ అగ్రీ విత్ ద స్టేట్ దట్ గోయింగ్ కన్సర్న్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ అనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అప్పుడు మనం ఎలా డీల్ చేయాలి? అర్థమవుతుందా లేదా? మరి అలాంటి సిచ్యువేషన్ లో మనకు గైడెన్స్ కావాలా అవసరం లేదా? సో అలాంటప్పుడు మన ఒపీనియన్ ఇచ్చేది ఎలాంటి ఒపీనియన్ ఇవ్వాలి? అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేస్తుందని మేనేజ్మెంట్ కనుక రాసింది అనుకోమ్మా, దాన్ని సింపుల్ గా యాక్సెప్ట్ చేయొచ్చా చేయకూడదా? ఆర్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలా? డెఫినెట్ గా సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ షుడ్ బి గ్యాదర్డ్ విత్ రెస్పెక్ట్ టు ద గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందని మేనేజ్మెంట్ కనుక ఆ ఫ్యాక్ట్ రాస్తే, వాళ్ళు ఏదైతే ఫ్యాక్ట్ బేస్ చేసుకుని రాశారో దానికి సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఇక్కడ ఆడిటర్ ఏం చేయాలి? గ్యాదర్ చేయాలంటమ్మా. గ్యాదర్ చేయకుండా దాన్ని సింప్లీ రిలై చేయొచ్చా, నమ్మచ్చా, అగ్రీ అయిపోవచ్చా? అస్సలు అవ్వకూడదంట. అర్థమవుతుందా? చేస్తే ఏమవుతారమ్మా? సో మేనేజ్మెంట్ చెప్పినట్టు మనం ఫాలో అయిపోతున్నట్టే కదమ్మా. సో దానికి అగ్రీ అవ్వచ్చా? అగ్రీ అవ్వకూడదు కదమ్మా. సో ఒకసారి గోయింగ్ కన్సర్న్ కేసులో అసలు స్టాండర్డ్ ఏం చెప్తుందో చూద్దామమ్మా. స్కోప్ ఆఫ్ దిస్ స్టాండర్డ్ ఎస్ఏ ఏం చెప్తుందో చూడండి. ది స్టాండర్డ్ ఎస్ఏ డీల్స్ విత్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీస్ in audit of financial statements relating to going concern and implications for the audit report. Going concern basis of accounting. Unable to going concern assumption, so under going concern assumption, the entity is viewed as a continuing business for the foreseeable future. Going concern ante enti future lo continue avutundane kadamma. Next, general purpose financial statements are prepared on a going concern basis unless management either intends to liquidate the entity or ceases operations. Right. So ikkada going concern assumption anedi emantunarama, management either intends to liquidate the entity or ceases operations. Company operations ఆపేద్దాం అనుకుంటున్నారంట, ఆర్ కంపెనీ ఇంకా లిక్విడేట్ చేసేద్దాం అనుకుంటున్నారంట. ఇంకా సరే అయినా సరే ఫ్యూచర్ కంటిన్యూ అవుతుందని రాస్తారమ్మా, ఫ్యూచర్ లో కంపెనీ కంటిన్యూ అవుతుందని. అలాంటప్పుడు ఏం చేస్తారమ్మా, when the use of the going concern assumption is appropriate, assets and liabilities are recorded on the basis of the entity will be able to realize its assets and discharge its liabilities in the normal course of business. ఒకవేళ దాని అసెట్స్ లైబిలిటీస్ డిస్క్లోజ్ చేసే విధానమే మారిపోద్ది కదమ్మా. నార్మల్ గా గోయింగ్ కన్సర్న్ కంపెనీ కంటిన్యూ అవుతుంది అనుకుంటే అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఒకలా చూపిస్తాం, లేదంటే ఒకలా చూపిస్తాం, అంతేనా కదా. అసెట్స్ లైబిలిటీస్ నెట్ రియలైజబుల్ వాల్యూ చూపించేస్తాం అసెట్స్ ని. నార్మల్ గా అసెట్స్ ని ఏ వాల్యూ చూపిస్తాం, కాస్ట్ చూపిస్తామా. అదే గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ దెబ్బతింటుంది అనుకో, మా నెట్ రిలీజబుల్ వాల్యూ చూపించేస్తాం, లైబిలిటీస్ ని ఎంత పే చేయాలో అవుట్ స్టాండింగ్ వాల్యూ చూపిస్తాం, నెట్ ఎఫెక్ట్ అనేది తెలుసుకోవాలి అక్కడే. అర్థమవుతుందా?
responsibility of the management for the assessment of the entity's ability to continue as a going concern. అసలు ఎవరమ్మా మనం గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుందా లేదో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మేనేజ్మెంట్ దా, ఆడిటర్ దా? మేనేజ్మెంట్ దే కదా. యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ అనేది ఫాలో అవుతూ మేము ప్రిపేర్ చేసాం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మేనేజ్మెంట్. ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ హ్యావ్ నాట్ బీన్ ప్రిపేర్డ్ on a going concern basis, the fact would be needed to be appropriately disclosed. ఎవరి రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం? మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ. The detailed requirements regarding management's responsibility may also be set out in law or regulation. Okay, management responsibility to assess the entity's ability to continue as a going concern, even if the financial reporting framework does not include explicit requirements to do so. ఇక్కడ ఎక్కడ కూడా స్టాండర్డ్స్ లో కూడా మనకి ఏంటి గోయింగ్ కన్సర్న్ నువ్వు కంపెనీ కంటిన్యూ అవుతుంది అనుకుంటే అది నువ్వేం చేయాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో నువ్వు మళ్ళీ చెప్పక్కర్లేదు. ఒకవేళ కంటిన్యూ అవ్వదు అనుకుంటే క్లియర్ గా స్పెసిఫై చేయాలంటున్నారు. ఇదేంటి మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ అని ఎక్కడైనా చెప్పారంటే ఎక్కడ స్టాండర్డ్ లో కానీ లాలో కానీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్పట్లేదమ్మా. కానీ మేనేజ్మెంట్ చూసుకోవాల్సిన బాధ్యత అయితే మేనేజ్మెంట్ అల్టిమేట్ గా. Any judgment about the future is based on the information available at the time at which the judgment is made. The following factors are to be relevant to the judgment. The degree of uncertainty associated with the outcome of an event or condition increases significantly further into the future an event or condition that the outcome occurs. Thus, management is required to take into account available information. వాళ్ళ దగ్గర అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఈవెంట్ జరగడం ద్వారా తెలిసిందంట. ఆ ఈవెంట్ జరగడం ద్వారా తెలిస్తే కనుక దాన్ని ఫ్యాక్ట్ అనేది మెన్షన్ చేసి ఇమీడియట్ గా దాన్ని ఏం చేసుకోవాలి? గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి తీసుకోవాలి. ఎస్ ఆర్ నో? సో ఆ ఈవెంట్ ఆ ఫ్యాక్ట్ అనేది ఏదైనా అవి ఉండొచ్చు. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, మొత్తం బూడిదైపోయింది. ఇప్పుడు మనకి ఆ ఫ్యాక్ట్ తెలుస్తుందా తెలీదా? ఆ ఈవెంట్ అనేది ఉన్నట్టు ఆ ఫ్యాక్ట్ అనేది తెలిసిన వెంటనే ఏం చేయాలి? మేనేజ్మెంట్ ఇమీడియట్ గా గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి రిపోర్ట్ చేయాలా లేదా? The size and complexity of the entity, nature and conditions of its business, and the degree of which affected the external factors affect the judgment regarding the outcome of the event or condition. A event of the condition యొక్క అవుట్కమ్ ని బేస్ చేసుకుని మనం ఈ రిజల్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడమ్మా. ఓకే, ఇదంతా ఎవరి బాధ్యత? మేనేజ్మెంట్ దే కదా. ఒకటి ఆ ఈవెంట్ జరిగిందంటే దాన్ని సర్కమ్స్టాన్సెస్ చూడమంటున్నాడు. రెండోది ఏంటి? దాన్ని రిజల్ట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ చూడమంటున్నాడు. సో next, any judgment about the future is based on information available at the time at which judgment is made. Subsequent events may result in outcomes that are inconsistent with the judgments that were reasonable at the time of they were made. అమ్మ మనకి మనం ఫస్ట్ ఈవెంట్ జరిగినప్పుడు కంటిన్యూ అయిపోతాంలే అనుకున్నాం. కానీ తర్వాత సబ్సిక్వెంట్ టు దట్ ఈవెంట్ సర్కమ్స్టాన్సెస్ ఎలా మారిపోయినాయి? మనం ఫస్ట్ ఈవెంట్ జరిగిన వెంటనే మనం గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుందని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసాం. తర్వాత సబ్సిక్వెంట్ ఈవెంట్ జరిగినాయి, దానివల్ల ఏంటి కంపెనీ కంటిన్యూ అవ్వలేదని చెప్పేసి తెలిసింది. అలాంటప్పుడు ఏమవుతుందమ్మా? ఖచ్చితంగా అక్కడ ఏం చేయాల్సి ఉంటుందంట? ఆ ఫ్యాక్ట్ అనేది మెన్షన్ చేసి గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ తీసేయాల్సిన బాధ్యత ఎవరిది? మేనేజ్మెంట్. ఆ ఈవెంట్ జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ ని బేస్ చేసుకుని మనం చేయాల్సిన ఆస్పెక్ట్స్ అమ్మా. ఇదంతా కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మేనేజ్మెంట్. ఓకేనా? రైట్. గోయింగ్ కన్సర్న్ చూసుకోవాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్. మరి ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుందమ్మా? వెరిఫై చేయాలి కదా నిజంగా గోయింగ్ కన్సర్న్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా అని చెప్పేసి సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవడం ఆడిటర్ బాధ్యత. Auditor responsibility is to obtain sufficient appropriate audit evidence about the appropriateness of the management use of going concern assumption. Management going concern assumption ఎలా డీల్ చేస్తుంది? yes కంటిన్యూ అవుతున్నారని తీసుకుంటుందా, కంటిన్యూ అవ్వట్లేదని తీసుకుంటుందా? ఏదో ఒకటి మన సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ మనం గ్యాదర్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందంట. అర్థం అవుతుందా? కంపెనీ కంటిన్యూ అవుతాము అని చెప్పి రాసింది అనుకోమ్మా, దానికి సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ తీసుకోవాలి. లేదు కంపెనీ కంటిన్యూ అవ్వము ఇంకా గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుంది అని రాస్తే దానికి కూడా మనం సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేయాలి. ఎలాగా? అప్రాప్రియేట్ ప్రొసీజర్స్ అప్లై చేయడం ద్వారా. He shall consider whether the material uncertainty about the entity's ability to continue as going concern. Okay, so ఒకవేళ ఏదైనా మేజర్ కన్సర్న్ ఉంటే వీడు కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అని అంటున్నారు ఆడిటర్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేంజ్ చేయాలి, వీడు ఆడిటర్ చేంజ్ చేయాలమ్మా. ఆడిట్ రిపోర్ట్ లో రిపోర్ట్ చేయడమే. మనం ఏం చేస్తాం? ఏదైనా సరే రిపోర్ట్ లోనే కదమ్మా
However, described in SA 200, the potential effects inherent limitations of the auditor's ability to detect material misstatements are greater for future events or conditions that may cause an entity to cease to continue as going concern. The auditor cannot predict such future events or conditions అని చెప్పేసి అంటున్నాడు. మనం ఈ ఈవెంట్ ని మనం కనిపెట్టలేకపోయాం. ఏంటి గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందనే ఈవెంట్ ని మనం కనిపెట్టలేం. ఫ్యూచర్ లో కంపెనీ కంటిన్యూ అవ్వలేదు అని చెప్పేసి ఈవెంట్ ని మనం డిటెక్ట్ చేయలేకపోయాం. డ్యూ టు దేని వల్ల ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. మా ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ అంటే ఎందుకంటే ఎక్కడ కూడా మన పాత ట్రాన్సాక్షన్స్ ని వెరిఫై చేస్తున్నాం కానీ ఫ్యూచర్ గురించి ఎక్కడ తీసుకుంటున్నామా? కానీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏంటి ఫ్యాక్ట్ దట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఎలా డిస్క్లోజ్ చేస్తున్నారు అనేది మనకి రెస్పాన్సిబిలిటీ ఉంటది కదమ్మా. ఆ ఈవెంట్ ని మనం కన్సిడర్ చేయకపోతే నెక్స్ట్ ఫ్యూచర్ ని ఎఫెక్ట్ అవుతుందన్న విషయం మనకి తెలియలేదంట. మనం జడ్జి చేయడంలో ఫెయిల్ అయ్యామంట. అలాంటప్పుడు ఫ్యూచర్ గురించి మనం ఈవెంట్స్ ని డిస్కస్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుందా అసలు? అనేది ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? రైట్. హౌ గోయింగ్ కన్సర్న్ గోయింగ్ కన్సర్న్ ఎలా డీల్ చేస్తున్నారు అనేది మేనేజ్మెంట్ దగ్గర నుంచి చూడాలి. వాళ్ళు కంటిన్యూ అవుతుందంటే దానికి సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. కంటిన్యూ అవ్వదు అంటే దానికి కూడా సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. అంతేగాని మనందరం మనగా తెలుసుకుని మన ఫ్యాక్టర్స్ ని ఎఫెక్ట్ చేయడం అంటే కంపల్సరీ చేయాల్సిన ఆబ్లిగేషన్ కింద చెప్పగలుగుతున్నారా? ఫ్యూచర్ ఈవెంట్స్ ని బేస్ చేసుకునే కదమ్మా ఇంకా మన నెక్స్ట్ కంపెనీ కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పేది. ఆ ఫ్యూచర్ ఈవెంట్స్ ని ముందుగా మనం ప్రిడిక్ట్ చేయలేనంత మాత్రాన ప్రిడిక్ట్ చేయడంలో ఫెయిల్ అయినంత మాత్రాన ఆర్ వి ఎక్స్పెక్టెడ్ టు డూ దట్? వై? బికాస్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ ప్రకారం మనల్ని ఈ ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేయమని ఫ్యూచర్ ని ఆస్పెక్ట్స్ ని చూసుకోమని చెప్పేసి మనల్ని ఎక్కడా కూడా అడగట్లేదు. SA 200 కూడా అడగట్లేదు మనల్ని. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటే కదా మరి, ఓవరాల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఆడిటే కదా మరి, అది కూడా మనల్ని ఎక్కడా కూడా చెప్పట్లేదు అని చెప్పేసి చెప్తున్నాం. అర్థమైందా? సో ఆబ్జెక్టివ్స్ ఈ స్టాండర్డ్ ప్రకారం ఆబ్జెక్టివ్స్ ఏంటంటమ్మా? సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ రిగార్డింగ్ conclude on the appropriateness of the management's use of going concern basis for the accounting preparation of financial statements. తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఏంటి సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలనుకున్నామా? అది ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈ స్టాండర్డ్ ప్రకారం ఆడిటర్ది. రెండోది ఏంటి? టు కంక్లూడ్ బేస్డ్ ఆన్ ది ఆడిట్ ఎవిడెన్స్ అబ్టైన్డ్ వెదర్ ద మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ రిలేటింగ్ టు ఈవెంట్ ఆర్ కండిషన్ దట్ మే cast significant doubt on the entity's ability to continue as a going concern. ఇక్కడ ఖచ్చితంగా మనం గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ ప్రకారం మనం చెక్ చేసుకోవాలంట. ఏమని? కంపెనీ కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పేసి చూసుకోవాల్సిన బాధ్యత అదే కంపెనీ వీళ్ళు ఏదైతే అప్రోప్రియేట్ అజంప్షన్ తీసుకున్నారో అజంప్షన్ కరెక్టా కాదని చెప్పేసి చూసుకోవాల్సిన బాధ్యత ఆడిటర్ అంట. దాన్ని బేస్ చేసుకునే కంక్లూజన్ అనేది ఇవ్వాలంట. అర్థం అవుతుందా? కానీ మనం సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లో గ్యాదర్ చేయడంలో కానీ ఫ్యూచర్ ఈవెంట్ ని ముందుగానే మనం అసర్టైన్ చేయడంలో కానీ మనం కనుక ఫెయిల్ అయితే ఆర్ ఈజ్ అన్ ఆడిటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఆర్ నాట్ అంటే నో. ఎందుకు? ఫ్యూచర్ ఈవెంట్స్ ని మనం ప్రిడిక్ట్ చేయడానికి ఇక్కడ కూర్చోవాలి ఆడిట్ చేసుకోవడానికి. అర్థమైందా? జస్ట్ ఇక్కడ ఈ స్టాండర్డ్ ప్రకారం జస్ట్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయండి. దట్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ని మేనేజ్మెంట్ ఎలా డీల్ చేస్తుంది దాన్ని బేస్ చేసుకుని మనం కంక్లూజన్ అనేది ఇవ్వమంటున్నాడు అమ్మా. అర్థమవుతుందా? ద రిపోర్ట్ in accordance with the SCS ఇమ్మంటున్నాడు. ఓకే. రిస్క్ అసెస్మెంట్ procedures and related activities. The auditor shall consider whether there is a event or condition that may cast significant doubt on the entity's ability to continue as a going concern. అక్కడ అలాంటి సిచ్యువేషన్ ఆర్ ఈవెంట్ అనేది ఉందా లేదా అని చెప్పేసి చూసుకుంటా ఉండాలి. అసలు గోయింగ్ కన్సర్న్ మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఖచ్చితంగా పట్టించుకోవాలి. దానికి సంబంధించిన సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ మనం గ్యాదర్ చేయాలి. సో గ్యాదర్ చేసినా అది కరెక్ట్ గా గ్యాదర్ చేయలేదు అనుకో అంటే ఫ్యూచర్ ఈవెంట్స్ ని మనం గ్యాదర్ చేయలేకపోయినా దాని మీద మనకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వట్లేదు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ మాత్రం గ్యాదర్ చేయాలి. అలాంటి గ్యాదర్ చేసే ప్రాసెస్ లో ఈవెంట్ ఆర్ కండిషన్ అనేది అక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉందని చెప్పేసి మనకు తెలిసిందంట. ఎలా తెలుస్తుంది? ఇన్ సో డూయింగ్ the auditor shall determine whether the management has already performed a preliminary assessment of the entity's ability to continue as a గోయింగ్ కన్సర్న్. ఆల్రెడీ మేనేజ్మెంట్ ఏం చేసిందంట? అక్కడ ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసిందంట. చేసి అక్కడ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తే గనక ఇఫ్ సచ్ అసెస్మెంట్ హ్యాస్ బీన్ పెర్ఫార్మ్డ్ ద ఆడిటర్ షల్ డిస్కస్ ద అసెస్మెంట్ విత్ మేనేజ్మెంట్ అండ్ డిటర్మైన్ వెదర్ ద మేనేజ్మెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ ఈవెంట్స్ కండిషన్స్ దట్ ఇండివిజువల్ ఆర్ కలెక్టివ్లీ మే కాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ది ఎంటిటీస్ ability to continue as going concern
and if so, management plans to address them. అంటే మేనేజ్మెంట్ ఆల్రెడీ ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసింది కదమ్మా ఆ ఈవెంట్ మీద. సో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆ ఈవెంట్ మీద ఫస్ట్ ఏం చేసింది, మేనేజ్మెంట్ ప్రిలిమినరీ అసెస్మెంట్ చేస్తుంది కదా, దాని నుంచి మేనేజ్మెంట్ ఏం అరైవ్ అయిందో తెలుసుకోవాలండి మనం, దాన్ని ఎలా డీల్ చేస్తారో కూడా తెలుసుకోవాలండి. మొత్తం దాన్ని ఎలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో అడ్రస్ చేస్తారో కూడా తెలుసుకోవాలంట. If such assessment has not been performed, the auditor shall discuss with the management the basis for intended use of going concern basis of accounting and inquire the management whether event or condition exists and individually or collectively may cast significant doubt on the entity's ability to continue as going concern అని చెప్పేసి అంటున్నాడు. ఒకవేళ మేనేజ్మెంట్ ఒప్పుకోలేదంట, మేనేజ్మెంట్ ఏ విధమైన పెర్ఫార్మెన్స్ చేయట్లేదంటమ్మా, అక్కడ దేని మీద ఈవెంట్స్ మీద ఏ విధమైన ప్రొసీజర్స్ అప్లై చేయట్లేదంట, అది గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది అప్పుడు ఆడిటర్ చేంజ్ చేయాలి, వెరిఫై చేసుకోవాలి ఈవెంట్ ఎఫెక్ట్ అవుతుందా లేదా. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అయినా సరే కంపెనీ ఏం చూడట్లేదు, నెక్స్ట్ కంపెనీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఎక్కడ కూడా ప్రొసీజర్స్ అప్లై చేసి చూడట్లేదంట, అప్పుడు ఆడిటర్ అసెస్ చేసుకోవాలంట దీనివల్ల కంపెనీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసారు. ది ఆడిటర్ షల్ రిమైన్ అలర్ట్ త్రూఅవుట్ ద ఆడిట్ ఫర్ ది ఆడిట్ ఎవిడెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ దట్ మే కాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ది entity's ability to continue as going concern. సో అలాంటి ఇండికేటర్స్ ఏమన్నా చెప్తున్నాడమ్మా. అమ్మ త్రూఅవుట్ ద ఆడిట్ వీడు అలర్ట్ గా ఉండాలా లేదా, ఏమన్నా ప్రైమ్ ఇండికేటర్స్ అయినా వస్తున్నాయా లేదా అని చెప్పేసి చూసుకుంటా ఉండాలంట. ఏమంటే ఇండికేటర్స్, ఫైనాన్షియల్ ఇండికేటర్స్ అంటే లైక్ నెగిటివ్ నెట్వర్త్ ఆర్ వర్కింగ్ క్యాపిటల్, ఏరియర్స్ ఆఫ్ డిస్కంటిన్యూన్స్ ఆఫ్ డివిడెండ్స్, అడ్వర్స్ ఫైనాన్షియల్ రేషియోస్, సబ్సిక్వెంట్ ఆపరేషన్ లాసెస్, borrowings approaching maturity without any chance of renewal or repayment. అంటే మొత్తం అన్ని కూడా రీపేమెంట్ కి వచ్చేస్తున్నాయి కానీ మనకేంటి రెన్యువల్ అవ్వట్లేదు, రీపేమెంట్ అవ్వట్లేదు, మన దగ్గర ఫైనాన్షియల్ పొజిషన్ అంత బాగాలేదు పే చేయడానికి, అవైలబిలిటీ ఆఫ్ ది ఫండ్స్ లేవు. సో షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఆర్ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్, షార్ట్ టర్మ్ బారోయింగ్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఫైనాన్సింగ్ అంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ ని దేనికి వాడుతున్నాం, లాంగ్ టర్మ్ యూజెస్ కి వాడుతున్నాం. మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో తప్పని చెప్పేసి మాట్లాడుకుంటాం కదమ్మా. సో లాంగ్ టర్మ్ ఫండ్స్ ని లాంగ్ టర్మ్ యూజెస్ కి యూజ్ చేయాలి, కావాలంటే లాంగ్ టర్మ్ ఫండ్స్ ని షార్ట్ టర్మ్ యూజెస్ కి యూజ్ చేసుకోవచ్చు, దానివల్ల మనకి ప్రాఫిటబిలిటీ తగ్గిపోద్ది, ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఏంటి మనం కన్సర్వేటివ్ ప్రిన్సిపల్ లో వెళ్తున్నట్టు, కానీ షార్ట్ టర్మ్ ని మనం షార్ట్ టర్మ్ లోన్స్ ని లాంగ్ టర్మ్ కి యూజ్ చేస్తున్నాం అనుకోమ్మా, ఏమవుతుంది, వాడు ఇమీడియట్ గా షార్ట్ టర్మ్ లోన్ పే చేయమన్నాడు అనుకో, ఏం చేయాల్సి వస్తుంది, అసెట్ అమ్మేయాల్సి వస్తుందా, అసెట్ అమ్మేస్తే డిస్ట్రెస్ ప్రైస్ కి వస్తుందా, మనం అనుకున్న ప్రైస్ కి వస్తుందా, ఇప్పుడు అమ్మేసి మరి అప్పు తీర్చాలంటే డిస్ట్రెస్ ప్రైసే కదమ్మా, అలాంటప్పుడు దట్ మే ఎఫెక్ట్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ది ఎంటిటీ ఆర్ నాట్, గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా, అసెట్స్ అన్ని అమ్మేసి. సో అలాంటి సిచ్యువేషన్, నో పేమెంట్ టు క్రెడిటార్స్ ఆన్ డ్యూ డేట్, నాన్ కంప్లైన్స్ విత్ ద టర్మ్స్ ఆఫ్ ది లోన్ అగ్రిమెంట్, తర్వాత నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేషన్, క్యాష్ ఫ్లోస్ ఏమేమి నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయి. నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఎదురు పెట్టుబడి పెడుతున్నాం అంటే లోన్స్ తో రన్ చేస్తున్నట్టు అర్థమైందా. రీఅరేంజ్మెంట్ విత్ క్రెడిటార్స్ ఫర్ ద రిడక్షన్ ఇన్ లయబిలిటీ, అంటే రిడక్షన్ ఇన్ లయబిలిటీ అంటే క్రెడిటార్స్ నాకు ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళందరితో అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నానంట. సార్ 10 లక్షలు ఇవ్వాల్సి ఇస్తున్న చోట వాడి దగ్గరికి వెళ్ళి సార్ నేను 10 లక్షలు ఇచ్చుకోలేను 4 లక్షలు ఇస్తాను సరిపెట్టేయండి అని చెప్పేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నారంట. అంటే ఎంటర్ అవుతున్నట్టయితే ఇస్ దేర్ ఎన్ ఇండికేటర్ ఆర్ నాట్. సో ఆ ఇండికేటర్స్ చేంజ్ ఇన్ ఫార్మ్, తర్వాత ఆపరేటింగ్ ఇండికేటర్స్, లాస్ ఆఫ్ కీ మేనేజ్మెంట్ ఆర్ నో రీప్లేస్మెంట్ అవైలబుల్. సో మేనేజింగ్ డైరెక్టర్ చచ్చిపోయాడు, ఓకే. సో తర్వాత అంత ఎఫెక్టివ్ గా రన్ చేసేవాడు కనిపించట్లేదు, అప్పుడు అది కూడా ఒక ప్రైమ్ ఇండికేటర్ కదమ్మా. ప్లస్ లాస్ ఆఫ్ మేజర్ మార్కెట్ ఆర్ సప్లయర్, మన సప్లయర్ వేరే వాడికి వెళ్ళిపోయాడు, మన దగ్గరికి సప్లై చేయట్లేదు అంటే మన నెక్స్ట్ కంపెనీ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా. వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఉంటే కనుక ప్రాబ్లం లేదమ్మా, మనం వీడి దగ్గర కావద్దు ఇంకోటి దగ్గర కొనుక్కోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం అనుకో, సప్లయర్ దగ్గర నుంచి ఎప్పుడు మనకు ప్రాబ్లం ఉందా, లేదు. సో లేబర్ అన్రెస్ట్ ఆర్ స్ట్రైక్స్, లాస్ ఆఫ్ మేజర్ లైసెన్సెస్ ఆర్ ఫ్రాంచైజ్, అదర్ ఇండికేటర్స్, పెండింగ్ లీగల్ ప్రొసీడింగ్స్, చేంజ్ ఇన్ గవర్నమెంట్ affecting adversely, non-compliance with the statutory requirements, ఇవన్నీ కూడా ఏంటమ్మా ప్రైమ్ ఇండికేటర్స్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్. కంపెనీని ఇవన్నీ కనుక జరుగుతున్నాయి అనుకో, ఇవే కాదు ఇంకా ఏమన్నా మనం మాట్లాడుకోవచ్చు, మీకు ఏదైనా అదర్ ఆస్పెక్ట్స్ తెలిస్తే అవి కూడా రాసుకోవచ్చు అమ్మా. సో ఇవన్నీ బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా ప్రైమ్ ఇండికేటర్స్, ఇవి కనుక ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి అని చెప్పేసి అంటే ఎక్కడైనా సర్కమ్స్టాన్సెస్ మీరు ఆడిట్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు, ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేసుకునేటప్పుడు ఈ ఇండికేటర్స్ ఎక్కడైనా మీకు కనిపించాయి అనుకోమ్మా,
మీరు వెంటనే అలర్ట్ అవ్వాలి. ఏమని గోయింగ్ కన్సర్న్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందా ఈ ఆస్పెక్ట్ అని చెప్పేసి చూడాలమ్మా. అర్థమైందా? మేనేజ్మెంట్ స్టిల్ ఫీల్స్ దట్ గోయింగ్ కన్సర్న్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ అన్నా సరే మనం ఏం చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి సిచ్యువేషన్ కనుక అడ్రస్ అయితే. ఎవాల్యుయేటింగ్ మేనేజ్మెంట్స్ అసెస్మెంట్ అంటాడు. మేనేజ్మెంట్ అసెస్మెంట్ అనేది కరెక్టా కాదు చూసుకోవాలా లేదా? మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, ఇన్ని ఇండికేటర్స్ ఉన్నా సరే కంటిన్యూ అవుతామని చెప్తుంది. చెప్తే దాన్ని నమ్మేయాలా? లేదు కదమ్మా. సో ద ఆడిటర్ షల్ ఎవాల్యుయేట్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ ఎంటిటీస్ ఎబిలిటీ టు కంటిన్యూ as గోయింగ్ కన్సర్న్. In evaluating management assessment of entities ability to continue as going concern, the auditor shall cover the same period as that of the under the used by management, and management assessment of ability to continue as a going concern covers the less than 12 months from the date of the financial statement. The auditor shall request the management to extend the assessment period to at least 12 months from the date. Sir, next 6 నెలల వరకు అసలు మనకు డోకలేదు సార్ అని మేనేజ్మెంట్ అన్నది. ఓకే బాబు, నెక్స్ట్ 6 నెలల వరకు కాదు, నువ్వు ఎంత వరకు చూడాలి, నెక్స్ట్ 12 months వరకు నువ్వు అదే విషయం చెప్పగలవా? లేదు సార్ చెప్పలేను సార్ అన్నది అనుకో, గోయింగ్ కన్సర్న్ ఎఫెక్టెడ్. అర్థమవుతుందా? అంటే ఎన్నాళ్ళు మేనేజ్మెంట్ యొక్క అసెస్మెంట్ మనం అసెస్ చేయాలి? మోర్ దాన్ 12 months అసెస్ చేసేలా మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఒకవేళ తప్పు కనుక మేనేజ్మెంట్ చెప్తుంది, సార్ మనకి నెక్స్ట్ 2 months వరకు డోకాయే లేదు సార్, ఆ 2 months తర్వాత పోతుందనే కదా అర్థం. అలాంటప్పుడు ఇమీడియట్ గా ఏం చేయాలి, గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ చేస్తారని చూడాలమ్మా. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు కూడా 1 year టర్మ్స్ లో మాట్లాడాలి. అర్థమవుతుందా? In evaluating management's assessment, the auditor shall consider whether the management's assessment includes all relevant information, whether the auditor is aware of the as a result of the audit. అన్ని విషయాలు మనకి ఇంటిమేట్ చేసాడా లేదా అనేది మనం చూసుకుంటా ఉండాలమ్మా. అర్థమైందా? సో ప్రైమ్ ఇండికేటర్స్ అన్ని మిస్ చేస్తే కనుక ముందే మనం దానికి అడ్రస్ చేయాలి. Period beyond management's assessment. Auditor shall inquire management as to knowledge of the events or conditions beyond the period of management assessment that may cast significant doubt on the entity's ability to continue as a going concern. So management ni ఏదైతే ఎంక్వైర్ చేయాలంట, ఏమని బాబు మీరు చెప్పిన ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ దాటి తర్వాత ఏం జరుగుతుంది అని చెప్పేసాను. అప్పుడు జరిగిన ఈవెంట్ ని బట్టి కంటిన్యూ అవ్వకపోవచ్చు సార్ అన్నారనుకో, దాన్ని ముందుగానే ప్రైమ్ ఇండికేటర్ గా తీసుకుని మనం రిపోర్టింగ్ లో తీసుకెళ్లాలంట. అర్థం అవుతుందా? ఎప్పుడు కూడా మనం చూసుకోవాల్సింది ఏంటి, గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందా లేదా త్రూ అవుట్ ద పీరియడ్ మనం చూసుకుంటా ఉండాలి. అర్థమైందా? ఎందుకు మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డిస్క్లోజర్స్ మార్చేయాలమ్మా, అవునా కదా? రైట్. అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని నమ్మేలా చేయొచ్చా? మనం ఇక్కడ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతున్న ఇండికేటర్స్ ఉన్నాయి, లేకపోతే మేనేజ్మెంట్ ముందుగానే చెప్పేస్తుంది, కానీ దాన్ని ఆన్ రికార్డ్ ఒప్పుకోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలమ్మా? సో సింపుల్ గా గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవ్వదని మన రిపోర్ట్ లో మనం ఇచ్చేసుకోవాలమ్మా. Additional audit procedures when events or conditions are identified. ఒకవేళ నిజంగా ప్రైమ్ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఆ ప్రైమ్ ఇండికేటర్స్ ఎఫెక్ట్ అయినాయి. ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసినప్పుడు ఏం చేయాలి చూద్దామా? If the events or conditions have been identified that may cast significant doubt on the entity's ability to continue as going concern, the auditor shall obtain sufficient appropriate audit evidence to determine whether not a material uncertainty exists relating to event or condition that may cast significant doubt on the entity's ability to continue as going concern. Ante through performing additional audit procedures including consideration of mitigating factors. ఇక్కడ అడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ అవసరం అవుతాయి. ఎప్పుడు ఖచ్చితంగా అక్కడ మనకు ఫ్యాక్ట్ తెలిసింది ఏంటి, కంటిన్యూ అవ్వదు అని చెప్పేసాను. అలాంటప్పుడు మనం సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలా లేదా? ఎక్కడైనా సరే ఒక ఇండికేటర్ అంటూ ఉంటే కనుక మనం అక్కడ అసెస్మెంట్ ఇండికేటర్ వచ్చింది అనుకో, మనం ఏం చెక్ చేయాలి, కంపెనీ గోయింగ్ కన్సర్న్ లో కంటిన్యూ అవుతుందా లేదా అని మనం చెక్ చేయాలి. చెక్ చేయడం అంటే చెక్ చేసి ఏం చేస్తాం అంటే ఈ స్టాండర్డ్ ప్రకారం ఖచ్చితంగా సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేకుండా యూ షుడ్ నాట్ రిపోర్ట్. అర్థమవుతుందమ్మా? సో సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ నువ్వు గ్యాదర్ చేయాలి. కంపెనీ కంటిన్యూ అవుతుంది కనుక కానీ లేదని కానీ ఆ ప్రైమ్ ఇండికేటర్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక మనం రెండిట్లో ఏదో దానికి మనం సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి మన విషయం అనేది ఇండికేట్ చేయాల్సిన అవసరం అనేది చెప్పుకుంటుందంట. దీస్ ప్రొసీజర్స్ షల్ ఇంక్లూడ్ వేర్ మేనేజ్మెంట్ హ్యాస్ నాట్ యెట్ పెర్ఫార్మ్డ్ అసెస్మెంట్ ఆఫ్ ది ఎంటిటీస్ ఎబిలిటీ టు కంటిన్యూ యాస్ గోయింగ్ కన్సర్న్, రిక్వెస్ట్ మేనేజ్మెంట్ టు మేక్ అసెస్మెంట్. ఫస్ట్ మేనేజ్మెంట్ అడగాలంట, ఏమని బాబు గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందా లేదా చెక్ చేయని చెప్పేసి. అది ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ దే కదా, అందుకని మేనేజ్మెంట్ కి ఇంటిమేట్ చేస్తాం. మేనేజ్మెంట్ నేను చేయను అన్నారు, అప్పుడు ఈడ్ చేసుకుంటాడు. Evaluating management plans for future actions in relation to going concern assessment,
whether outcome of these plans are likely to improve the situation and whether the management plans are foreseeable. Amma management chese plans anevi foreseeable ga unnaya leda. Tarvata when entity has prepared cash flow forecast, evaluate reliability of the underlying data generated to prepare forecast and determine whether there is adequate support for the assumptions underlying the forecast. Okay, a forecast ని బేస్ చేసుకొని ఫ్యూచర్ లో క్యాష్ ఫ్లోస్ ని ప్రిపేర్ చేసి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తుందా లేదా. కన్సిడర్ వెదర్ ఎనీ అడిషనల్ ఫ్యాక్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ హ్యావ్ బీన్ బికమ్ అవైలబుల్ సిన్స్ ద డేట్ విచ్ మేనేజ్మెంట్ హ్యావ్ మేడ్ అసెస్మెంట్. మేనేజ్మెంట్ అసెస్మెంట్ చేసింది కానీ తర్వాత కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయినాయి, అప్పుడు వాటి ఇండికేటర్స్ కూడా మనం గ్యాదర్ చేసుకోవాలి కదమ్మా. తర్వాత request written representation from the management and those charged with governance regarding the plans for future actions and feasibility of these plans. మనం ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతాం అని చెప్పేసి మీరు ఏ ప్లాన్స్ బేస్ చేసుకుని చెప్తున్నారో మాకు రిటర్న్ రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పేసి మనం తీసుకుంటా ఉంటాం. అర్థమైందా? సో మన ఎడిషనల్ ప్రొసీజర్స్ ఎప్పుడు అప్లై చేయాలి? ఎడిషనల్ ప్రొసీజర్స్ ఎప్పుడు అప్లై చేయాలమ్మా? ఇఫ్ దేర్ ఇస్ అన్ ఈవెంట్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటే మనం గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి కనుక మనకి ఆ ఈవెంట్ ఆర్ సర్కమ్స్టాన్సెస్ ఎగ్జిస్ట్ అయితే అప్పుడు మనం ఏం చేయాలి? ఎడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ అప్లై చేయాలి. ఎడిషనల్ ఆడిట్ ప్రొసీజర్స్ ఫస్ట్ మనం అప్లై చేయాలి, మేనేజ్మెంట్ చేత అప్లై చేయించాలా? మేనేజ్మెంట్ చేత అప్లై చేయించాలంటమ్మా. వాళ్ళు అప్లై చేసిన తర్వాత ఇంకా తర్వాత ఈవెంట్స్ అయినా జరిగితే వాటిని మళ్ళీ కన్సిడర్ చేయాలి మనం. అర్థమైందా? సో వాళ్ళు చేయకపోతే మనమే చేసుకోవాలమ్మా. అర్థమైందా? Additional audit procedures that are relevant to the requirement may include the following. ఏముంటదమ్మా? Analyzing and disclosing cash flows and profit and other relevant forecasts with the management. Analyzing and discussing the entity's latest available interim financial statements. ఇవన్నీ ఏంటి? additional audit procedures అమ్మా. ఓకే, సో అంటే ఫైనాన్షియల్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మేనేజ్మెంట్ ప్రిపేర్ చేసింది, దాన్ని తీసుకొని అనలైజ్ చేయడం, అది నిజంగా అక్కడ ప్రాఫిట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుందా లేదా, ఫ్యూచర్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అని చూడడం. అనలైజింగ్ అండ్ డిస్కసింగ్ మేనేజ్మెంట్ ఎంటిటీస్ లేటెస్ట్ అవైలబుల్ ఇంటర్మ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాళ్ళ దగ్గర నెక్స్ట్ ఫ్యూచర్ కి ఇంటర్మ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటే కనుక, అంటే ఇప్పుడు మనం మార్చి వరకు చేస్తాం కదమ్మా, ఏప్రిల్ టు జూన్ వరకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, వాటిని గ్యాదర్ చేసి నిజంగా కంపెనీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి ఇండికేటర్ అక్కడ ఏమో ఉందేమో చూస్తాం. ఓకే, సో లాస్ట్ ఇయర్ సేల్స్ మొత్తం ఇయర్ మొత్తానికి బిఫోర్ లాస్ట్ ఇయర్ సేల్స్ 30 కోట్లు ఉందంట, లాస్ట్ ఇయర్ సేల్స్ 3 లక్షలకు వచ్చిందంట. సో 31st మార్చ్ తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్ అయితే ఇంకా ఇంటర్నల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చూస్తే ఏప్రిల్ టు జూన్ ట్రాన్సాక్షన్ 0. అంటే మనం నెమ్మదిగా ఏమవుతున్నామమ్మా, కంటిన్యూ అయ్యే పొజిషన్ లోకి లేవు కదమ్మా. అసలు ఈ ఏప్రిల్ టు జూన్ లో యాక్టివిటీ లేనప్పుడు ఈజ్ ఏ ప్రైమ్ ఇండికేటర్ ఆర్ నాట్? అంటే అక్కడ ఎడిషనల్ ప్రొసీజర్స్ అప్లై చేసి మన ఎడిషనల్ ప్రొసీజర్స్ అంటే ఏంటి? నెక్స్ట్ ఇంటర్మ్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ చూస్తే కనుక అక్కడ ట్రాన్సాక్షన్ 0 వచ్చింది అంటే ఇట్ ఇస్ ఏ మనం ఎడిషనల్ ఆడిట్ ప్రొసీజర్ అప్లై చేసి తెలుసుకున్నదే కదమ్మా. ఇస్ ఇట్ ప్రైమ్ ఇండికేటర్ ఆర్ నాట్? అలాంటి మేనేజ్మెంట్ అలర్ట్ చేయాలా లేదా మనం? ఏమని గోయింగ్ కన్సర్న్ మీరు ఎఫెక్ట్ చేస్తున్నారా చేయట్లేదా అని చెప్పేసి చూడాలమ్మా. వాళ్ళు ఏం ఎఫెక్ట్ చేయనన్నారు అనుకో, మనం రిపోర్టింగ్ లో తీసుకోవడమే. అర్థమైందా? ఇవన్నీ ఆడిట్ ప్రొసీజర్స్ ఏనమ్మా. రీడింగ్ ద టర్మ్స్ ఆఫ్ ది డిబెంచర్ అండ్ లోన్ అగ్రిమెంట్స్ అండ్ డిటర్మైనింగ్ వెదర్ దే హావ్ బీన్ బ్రీచ్డ్. మనం పే చేయాల్సిన టర్మ్ అయిపోయినా సరే మనం పే చేయట్లేదు, అలాంటప్పుడు డిబెంచర్స్ ఇష్యూ చేసి మనం మెచ్యూరిటీ నాట్ పే చేయలేదు అనుకోమ్మా, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ థ్రెట్. ఎందుకంటే కాంట్రాక్ట్ ను వైలేట్ చేస్తున్నట్టు. అవునా? కాంట్రాక్ట్ ను వైలేట్ చేస్తే ఈవెన్ కంపెనీ లిక్విడేషన్ కూడా ఆర్డర్ చేయొచ్చాం ఎన్సిఎల్టీ. అర్థమవుతుందా? Reading minutes of the meeting of the shareholders and those charged with governance and relevant committees for reference to financial difficulties. ఇవన్నీ కూడా ఎడిషనల్ ప్రొసీజర్సే కదమ్మా. మనం ఎన్నైనా రాసుకోవచ్చు ఎడిషనల్ ప్రొసీజర్స్. ఈ ఎడిషనల్ ప్రొసీజర్స్ ఎలా ఉండాలి? ఇస్ అన్ ఇండికేటర్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ కనుక ఉన్నట్లయితే మనం ఏం చేయాలి? కంక్లూజన్స్ ఇచ్చేయడమే కదమ్మా మనం. సో ఆడిటర్స్ కంక్లూజన్స్. The auditor shall evaluate whether the sufficient appropriate audit evidence has been obtained regarding and shall conclude on appropriateness of the management's use of going concern as an accounting in the preparation of financial statements. Based on the audit evidence obtained, the auditor shall conclude whether the material uncertainties exist that may cast significant doubt about the entity's ability to continue as going concern. కంపెనీ గోయింగ్ కన్సర్న్ ఏంటి ఏమవుతుంది? కంటిన్యూ అవ్వదని చెప్పేసి కనుక మనకు అనిపిస్తుంది అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలంట?
adequately disclose when events or conditions have been identified and materially uncertain exist. Material uncertainty exist కనుక ఉన్నట్టు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్లయితే మనం ఏం చేయాలంటే మా రిపోర్ట్ చేయాలి కదా, గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి. చూడండి ఎలా డిస్క్లోజ్ చేయాలో చూడండి. అమ్మ ఇక్కడ మనం సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసామా, ఏమని కంపెనీ ఇక్కడ జరిగిన ఈవెంట్ ప్రకారం కంపెనీ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయిపోతుంది అని చెప్పేసి. ఎస్ ఆర్ నో? సో ఆ ఆడిట్ ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని మనం ఏంటి ఒక కంక్లూజన్ కూడా అరైవ్ అయ్యామా లేదా? ఏమని కంక్లూజన్ కి అరైవ్ అయ్యాం, ఇక్కడ మన కంపెనీ కంటిన్యూ అవడం కష్టం అని చెప్పేసి కంక్లూజన్ కి అరైవ్ అయ్యాం. అలాంటప్పుడు ఏం చేయమంటున్నాడమ్మా, adequacy of the disclosure when the event or condition has been identified and material uncertainty exists. అంటే ఆ ఈవెంట్ ఆర్ కండిషన్ ని రిపోర్ట్ చేశారా చేయలేదా, అండ్ ఐడెంటిఫై చేయండి, అండ్ మెటీరియల్ అన్సర్టనిటీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది అనుకుంటే కనుక, if the auditor concludes that management's use of going concern basis of accounting is appropriate in circumstances but material uncertainties exist, the auditor shall determine whether the financial statement disclose the events and conditions that may cast significant doubt on the entity's ability to continue as going concern, and management plans to deal with them, and disclose that clearly there is a material uncertainty and therefore that may be unable to realize its assets and discharge their liabilities in the normal course of business. ఈ ఫ్యాక్ట్ అనేది మెన్షన్ చేయమంటున్నారు. మా మేనేజ్మెంట్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ లో తీసుకున్న దాంట్లో తప్పు లేదు, కానీ ఈ మెటీరియల్ అన్సర్టనిటీస్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి, రీపేమెంట్ లో ఇవన్నీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నాయి అని చెప్పేసి ముందుగానే మనల్ని ప్రైమ్ ఇండికేటర్ కింద ఇండికేట్ చేయమంటున్నాడు ఎక్కడ మన రిపోర్ట్ లో. Adequacy of disclosures when the events or conditions have been identified but not material uncertainty exists. మా అన్సర్టనిటీ ఎక్కువ లేదు, అన్సర్టనిటీ లేదు అనుకుంటే అంటే మెటీరియల్ ఐటమ్స్ కాదు అని చెప్పేసి అనుకుంటే ఏం చేయాలి, ఏం చేయగలదు కదమ్మా. సో మెటీరియాలిటీ ఉంటే కనుక మెటీరియల్ ఐటమ్స్ అయితే వాటిని ఫ్యాక్ట్స్ మెన్షన్ చేయాలి, డీటెయిల్స్. If the events or conditions have been identified that may cast significant doubts on the entity's ability to continue as a going concern, but auditors conclude that no material uncertainty exists, that a auditor shall evaluate whether in view of this requirements of the applicable financial reporting framework, the financial statements provide adequate disclosure about these events or conditions. అంటే ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం చూసుకుంటే అవి కరెక్ట్ గా డిస్క్లోజ్ చేస్తున్నా లేదని చెప్పేసి చూసుకుంటే సరిపోద్దంట. అంతేగాని ఈ ప్రైమ్ ఇండికేటర్స్ గురించి మన రిపోర్ట్ లో కంక్లూజన్స్ లో ఇవ్వాల్సిన అవసరం ఉందా? సో ఇక్కడెక్కడ మనం పేమెంట్స్ లో ఫెయిల్ అవుతున్నాము, ఈ ఫెయిల్ అయితే కనుక ఫ్యూచర్ లో ఈ ఈవెంట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అన్న ఫ్యాక్ట్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉందా? అది మెటీరియల్ అనుకుంటే మెన్షన్ చేయమంటున్నాడు, మెటీరియల్ కాకపోతే మెన్షన్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందా? నెక్స్ట్, ఇంప్లికేషన్స్ ఫర్ ది ఆడిటర్స్ రిపోర్ట్. యూజ్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్ on accounting is inappropriate. Next, using going concern of the accounting is appropriate but material uncertainty exists. ఏమన్నా చూద్దాం. If the financial statements have been prepared using going concern basis of accounting but auditor's judgment management use of going concern basis accounting in the preparation of financial statements is inappropriate, the auditor shall express. ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది, గోయింగ్ కన్సర్న్ బాగుంది అని చెప్పేసి చెప్తుంది, కానీ ఆడిటర్ ఏం ఫీల్ అవుతున్నాడు, ఇక్కడ గోయింగ్ కన్సర్న్ అనేది ఖచ్చితంగా ఫాలో అవడం తప్పు, ఇది గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి చెప్పడం తప్పు అని చెప్పేసి కనుక దానికి సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ కనుక తీసుకుని చెప్తే అక్కడ ఏ ఒపీనియన్ ఇవ్వాలి, మేనేజ్మెంట్ చెప్పిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇది తప్పు అని చెప్పేసి చెప్పాలి కదమ్మా. తప్పు అని చెప్పేసి ఎలా చెప్తాం, అడ్వర్స్ ఒపీనియన్ కదా ఇస్తాం, ఎందుకంటే ఇది మెటీరియల్ ఆస్పెక్టే కదా గోయింగ్ కన్సర్న్ అనేది, మెటీరియల్ ఆస్పెక్ట్ కాబట్టి ఏం చేస్తున్నాం, అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాం. use of going concern basis of accounting is appropriate but material uncertainty exists. మా మెటీరియల్ అన్సర్టనిటీ ఉంది, కానీ అసలు టోటల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పిన ఏ పాయింట్ ఏంటంటే గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఇన్అప్రోప్రియేట్ అంట. మేనేజ్మెంట్ తీసుకున్న గోయింగ్ కన్సర్న్ అజంప్షనే ఇన్అప్రోప్రియేట్. అంటే మేనేజ్మెంట్ ఏమని చెప్తుంది, గోయింగ్ కన్సర్న్ కంపెనీ కంటిన్యూ అవుతుందని చెప్పింది, మనం గ్యాదర్ చేసిన సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఏం చెప్తుంది, కంపెనీ కంటిన్యూ అవ్వదని చెప్పేసి చెప్తుంది. అలాంటప్పుడు వాళ్ళు ఏదైతే ఫీల్ అయ్యారో అంటే మేనేజ్మెంట్ గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ప్రకారం ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని మనం చెప్పాలా, కరెక్ట్ కాదని చెప్పాలా? మరి కాదని ఎలా చెప్తాం, మన సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసాం లేదా, గ్యాదర్ చేసాం, మన దగ్గర సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉంది అనుకుంటే కనుక మనం ఏం చెప్పాలమ్మా, అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలి.
క్వాలిఫైడ్ అని కూడా అంటలేదు, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ మెటీరియల్ ఐటమ్ కాబట్టి ఏం చెప్తున్నాడమ్మా అడ్వర్స్. కానీ ఇప్పుడు మనం ఏంటి మేనేజ్మెంట్ ఉపయోగించిన గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ని అప్రాప్రియేట్ అని మనం ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ దాంట్లో ఏం ఫీల్ అయ్యాం, ఇన్అప్రాప్రియేట్ అని ఫీల్ అయ్యాం. కానీ ఇప్పుడు ఏంటి అప్రాప్రియేట్ అని ఫీల్ అవుతున్నాం, కానీ కొన్ని ఫ్యాక్టర్స్ మాత్రం మెన్షన్ చేయాలనుకుంటున్నాం, మెటీరియల్ ఆస్పెక్ట్స్ మాత్రం టు బ్రింగ్ టు ద అటెన్షన్ చేయాలనుకుంటున్నాం. ఏం చేస్తాం, డిస్క్లోజ్ చేస్తాం కదమ్మా. Adequate disclosure of material uncertainty is made in the financial statements. If the adequate disclosure about the materiality is made in the financial statements, the auditor shall express unmodified opinion and auditor shall report include separate section of the heading material uncertainties relating to going concern to draw the attention of the note of financial statements that discloses matters and state that these events and conditions are indicated material uncertainty exists that casts significant doubt of the on the entity's ability to continue as going concern, that the auditor opinion is not modified in respect of the matter. మీ స్టాండర్డ్ ప్రకారం చెప్తుంది ఏంటంటే ఫస్ట్ వాళ్ళు తీసుకున్న గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ తప్పు అని చెప్పేసాను కనుక ఇన్అప్రాప్రియేట్ అని మీరు ఫీల్ అయితే ఏం చేయాలి, సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసి అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చేయాలి. కానీ మీరు ఏం ఫీల్ అవుతున్నారు, వీళ్ళు గోయింగ్ కన్సర్న్ వీళ్ళు తీసుకున్న అజంప్షన్ కరెక్ట్ అని ఫీల్ అవుతున్నారు, అప్రాప్రియేట్ అని ఫీల్ అవుతున్నారు, కానీ మెటీరియల్ మిస్టేట్మెంట్ మెటీరియల్ ఆస్పెక్ట్స్ మాత్రం ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్పేసి అని చెప్పాలనుకుంటున్నారు. ఎవరికి, యూజర్స్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి. అలాంటప్పుడు ఏం చేస్తాం, మన ఆడిట్ రిపోర్ట్ లోనో ఒక మ్యాటర్ రాస్తూ ఉంటాం, ఏమైనా హెడ్డింగ్ లో దట్ మెటీరియల్ అన్సర్టనిటీస్ రిలేటింగ్ టు ద గోయింగ్ కన్సర్న్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టి అందులో ఏ ప్రైమ్ ఇండికేటర్స్ ఉన్నాయో ఆ ప్రైమ్ ఇండికేటర్స్ ని మనం మెన్షన్ చేయాలంట. అర్థమైందా, ఆ ఫ్యాక్ట్ ని అటెన్షన్ డ్రా చేయాలంట. లైక్ సార్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ మనం ఏమనుకుంటున్నాం అంటే రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్స్ విత్ ద డెట్ హోల్డర్స్. మరి డెట్ హోల్డర్స్ తో రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నాం అంటే అక్కడ సిగ్నిఫికెంట్ డౌట్ ఉన్నట్టా లేదా మనకి. కానీ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నంత మాత్రం కంపెనీ క్లోజ్ చేస్తాను కాదు కదమ్మా, మళ్ళీ రివైవ్ అవడానికే కదమ్మా ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ అది చేస్తున్నాం పని మనం, అవునా కదా. ఆ ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ చేస్తున్నా లేకపోతే ఈ ఎక్స్టర్నల్ పార్టీస్ తో మనం ఎలాంటివి ఎంటర్ అవుతున్నా అవి ప్రైమ్ ఇండికేటర్సే కదా. కానీ కంటిన్యూ అవుతుంది కంపెనీకి ఏంటి ఈ చిన్న చిన్న ఏమంటారు టెంపరీ అడ్జస్ట్మెంట్స్ మాత్రమే అని మనం ఫీల్ అయ్యామనుకోమ్మా. కానీ గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుంది కంపెనీ అనుకున్నాం అనుకో, కంపెనీ కూడా అలాగే ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అప్పుడు గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందని మనం చెప్పగలమా. మనం కూడా ఏం ఫీల్ అవుతున్నాం, గోయింగ్ కన్సర్న్ కంపెనీ కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నాం. అనుకుంటే కనుక ఆ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఏంటి ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్ జరిగింది లేకపోతే ఈ డెట్ ఎవరైతే నాకు ఇచ్చారో వాళ్ళందరితో రీస్ట్రక్చరింగ్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నాము అనే ఫ్యాక్ట్స్ ఏం చేయాలంటే మన ఒపీనియన్ లో డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం అనేది ఉందంట. అర్థం అవుతుందా. Adequate disclosure of material uncertainties is not made in the financial statements. మా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఆ ఈవెంట్స్ గురించి ఏమీ చెప్పలేదంట. అప్పుడు if adequate disclosure about the material uncertainties is not made in the financial statements, the auditor shall ఏం చేయాలంట express a qualified opinion or adverse opinion as appropriate according to with the SCA 705. అంటే SCA 705 అంటే ఏంటి, modified opinion కదమ్మా. In the basis of qualified or adverse opinion section, auditor's reports state that material uncertainty exists that may cast in the significant doubt on the entity's ability to continue as going concern, and the financial statement do not adequately disclose in this matter అని చెప్పేసి అంటున్నాడు. ఏంటమ్మా ఫస్ట్ దాంట్లో ఏంటమ్మా అక్కడ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అయింది కానీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుందని రాసింది. ఆ అజంప్షన్ తో మనం అగ్రీ అవ్వాలా, మనం ఏమంటున్నాం ఇది మేనేజ్మెంట్ తీసుకున్న డెసిషన్ ఇన్అప్రాప్రియేట్ అని ఫీల్ అవుతున్నాం. అలాంటప్పుడు అడ్వర్స్ ఒపీనియన్. సెకండ్ దాంట్లో మనం ఇక్కడ మేనేజ్మెంట్ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందని చెప్తూనే ఎఫెక్ట్ అవ్వదు అని చెప్తూనే కొన్ని మెటీరియల్ ఆస్పెక్ట్స్ ని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపించిందంట. ఫ్యాక్ట్ ఏంటి, ఇవన్నీ ఇండికేటర్స్ ఉన్నాయి మనకి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ద మేనేజ్మెంట్ గోయింగ్ కన్సర్న్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ అని రాసిందంట. దానికి మనం అగ్రీ అవుతున్నామంట. అలాంటప్పుడు ఆ ఫ్యాక్ట్స్ ను కూడా మనం ఏం చేయాలి, మన ఆడిట్ రిపోర్ట్ లో అండర్ ది హెడ్డింగ్ ఏమని పెట్టాలి, మెటీరియల్ అన్సర్టనిటీ రిలేటింగ్ టు గోయింగ్ కన్సర్న్ అనే విషయం పెట్టి మనం అందులో ఇండికేటర్స్ ని మెన్షన్ చేయాలంట టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. అర్థమైందా. సరే ఏంటి మేనేజ్మెంట్ ఏమనుకుంటుందమ్మా, మెటీరియల్ అన్సర్టనిటీ అనేది డిస్క్లోజర్ అనేది adequate disclosure of material uncertainty is not made. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇండికేటర్ చెప్పారు వాళ్ళు,
అమ్మ గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుంది, కానీ మెటీరియల్ అన్సర్టనిటీ గురించి చెప్పలేదా? చెప్పలేదంట. చెప్పకపోతే ఏం చేయమంటున్నాడు అంటే అక్కడ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చేయమంటాడా? అమ్మ మనం గోయింగ్ కన్సర్న్ ని మేము ఫాలో అవుతున్నాం, అంటే గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుంది, కానీ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ అని వాళ్ళు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోనే మెన్షన్ చేస్తే మళ్ళీ మనం క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలా, మాడిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలా? ఆ ఫ్యాక్ట్ వాళ్ళే చెప్పారు కదా. మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం, అకౌంటింగ్ స్టాండర్డ్ నేను కంప్లై చేయట్లేదు అన్న విషయం వాళ్ళే నోట్స్ అకౌంట్స్ లో రాసేస్తే మనం ఎలాంటి ఒపీనియన్ ఇవ్వాలి? క్లీన్ ఒపీనియన్ ఇవ్వచ్చు. బట్ ద ఫ్యాక్ట్ ని ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో కానీ సారీ మన అదర్ మ్యాటర్ పారాగ్రాఫ్ లో కానీ మెన్షన్ చేయాలని అనుకున్నాం లేదమ్మా ఆడిట్ రిపోర్ట్ లో. అలాగే ఇక్కడ కూడా ఒక సపరేట్ మ్యాటర్ అనేది హెడ్డింగ్ లో మెన్షన్ చేయమంటున్నాడు అంతే. గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవ్వట్లేదు అండ్ మెటీరియల్ అన్సర్టనిటీస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అని చెప్పేసి మనం ఎక్కడ మెన్షన్ చేసామమ్మా? ఎక్కడ మెన్షన్ చేసామంటమ్మా? సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లోనే మెన్షన్ చేసాం సార్. కానీ థర్డ్ సిచ్యువేషన్ లో ఏంటి, అక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మేనేజ్మెంట్ చెప్పడానికి కూడా ఒప్పుకోవట్లేదంట. అక్కడ వాళ్ళు ప్రైమ్ ఇండికేటర్స్ ఉన్నాయి లేవా? ఉన్నాయి. అక్కడ గోయింగ్ కన్సర్న్ ఏం ఎఫెక్ట్ అవ్వట్లేదు, కానీ ప్రైమ్ ఇండికేటర్స్ ఉన్నాయి. వాటిని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మేనేజ్మెంట్ ఒప్పుకొని ఇండికేట్ చేస్తుందా? చెయ్యట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి? మనం క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలి కదమ్మా. సార్ నో, ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? తర్వాత మేనేజ్మెంట్ అన్విల్లింగ్ టు మేక్ extend its assessment. The management is unwilling to make extended assessment when the request to do so by the auditor shall consider implications on the audit report అంటాడు. మనం చేయమన్నా సరే మేనేజ్మెంట్ ఏం చేయట్లేదమ్మా, డిస్క్లోజ్ చేయట్లేదంట. అలాంటప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా ఒపీనియన్ ఇచ్చేయడమే. అదేంటి? క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్. ఓకే. సో ఎన్ని సిచ్యువేషన్స్ గోయింగ్ కన్సర్న్ లో మనం మాట్లాడుకుంటున్నాం కంక్లూజన్ అండ్ రిపోర్టింగ్ లో? ఒకటి, గోయింగ్ కన్సర్న్ ఇన్అప్రాప్రియేట్ గా చేస్తున్నారు వాళ్ళు. ఇన్అప్రాప్రియేట్ అంటే ఏంటి? మన దగ్గర ఎవిడెన్స్ ఉంది, సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉంది, ఏమని గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందని. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు? గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవ్వట్లేదని రాశారు. అలాంటప్పుడు అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చే. సార్ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, దానికి మనం కూడా అగ్రీ అవుతుంది, కానీ మెటీరియల్ ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయనే విషయం మేనేజ్మెంట్ డిస్క్లోజ్ చేస్తుంది తన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో. అలా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మెన్షన్ చేసుకుంటున్నప్పుడు కూడా మనం క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇవ్వాలా? అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇచ్చుకోవచ్చు కదమ్మా. అన్క్వాలిఫైడ్ ఒపీనియన్ ఇస్తూనే అక్కడ షేర్ హోల్డర్స్ అటెన్షన్ డ్రా చేయాలా లేదా? మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూసారో చూడలేదో, వాళ్ళు ఆల్రెడీ ప్రైమ్ ఇండికేటర్స్ అనేవి కొన్ని మెన్షన్ చేశారన్న విషయం మనం ఆడిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేయాలంట. సార్ ఆల్రెడీ అక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో నోట్స్ అకౌంట్స్ లో ఇస్తారు కదా వాళ్ళు, ఇచ్చినా సరే ఆ ఫ్యాక్ట్స్ మనం తీసుకొచ్చి ఇక్కడ మన ఆడిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేసుకోవాలంట. ఎందుకు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవనోడు ఖచ్చితంగా ఆడిట్ రిపోర్ట్ చదివే అవకాశం ఉంటుంది కదమ్మా. అలా చదివితే ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుందో తెలీదా? అలా తెలుసుకోవడం కోసం. అర్థమైందా? సో ఆ మేనేజ్మెంట్ ఒప్పుకోవట్లేదంట, గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుంది, దానికి మనం అగ్రీ అవుతున్నాం. కానీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఆ ప్రైమ్ ఇండికేటర్స్ ని చూపించడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదంట. అర్థమవుతుందా? అప్పుడు కానీ మనం ఏమని ఫీల్ అవుతున్నాం? ఎస్, ప్రైమ్ ఇండికేటర్ షుడ్ బి డిస్క్లోజ్. మనం కూడా గోయింగ్ కన్సర్న్ కంపెనీ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, కంటిన్యూ అవుతుందని వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ ఫ్యాక్ట్ ఏంటి? అన్సర్టనిటీస్ ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఏమిటి? అవి ఎగ్జిస్ట్ అవ్వినట్టు చూపించడానికి మేనేజ్మెంట్ ఒప్పుకోవట్లేదు, కానీ మనం చూపించాలి అని అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో చూపించారా వాళ్ళు? నోట్స్ అకౌంట్స్ లో చూపించారా? చూపించాల్సిన అవసరం ఉందని ఆడిటర్ ఫీల్ అవుతున్నాడా? అలాంటప్పుడు ఏ ఒపీనియన్ ఇవ్వాలి? క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇచ్చుకోవాలి. అర్థమైందమ్మా? సార్ అసలు వీళ్ళు దీని గురించి మాట్లాడడానికే ఒప్పుకోవట్లేదు, అప్పుడు దాని ఇంపాక్ట్ మనం చూపించాలి లేదా? అడ్వర్స్ ఆర్ డిస్క్లైమర్ ఆర్ క్వాలిఫైడ్ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. ఓకే. కమ్యూనికేట్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ అంటున్నాడు. ది ఆడిటర్ షాల్ కమ్యూనికేట్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ ఆర్ ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ ఐడెంటిఫైడ్ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ది entity's ability to continue going concern. Such communication with those charged with governance shall include the following: whether the events or conditions constitute material uncertainty, management and use of going concern basis of accounting is appropriate, adequate related disclosures in the financial statements, and where applicable implications on the audit report. Ivanni kuda manam em cheyalantama, we need to communicate with those charged with the governance. Ementavi ఈవెంట్స్ ఆర్ కండిషన్స్ విచ్ కాన్స్టిట్యూట్ మెటీరియల్ అన్సర్టనిటీ. మెటీరియల్ అన్సర్టనిటీ ఉంటే మేనేజ్మెంట్ చెప్పాలి. రెండోది ఏంటి? గోయింగ్ కన్సర్న్ అక్కడ అప్రాప్రియేట్ గా తీసుకున్నావా లేదా, అది కూడా ముందు మన మేనేజ్మెంట్ చెప్పాలి. బాబు చూసుకోండి, మీరు గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ని కరెక్ట్ గా తీసుకోలేదు,
అనే విషయం ముందుగా మనం ఇండికేట్ చేయాలంట. తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడమ్మా, adequate related disclosures in the financial statements చేశారా లేదా అంటే గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ కంటిన్యూ అవుతుందని మీరు అనుకుంటున్నారు, నేను అంటున్నాను గోయింగ్ కన్సర్న్ ఇస్ గోయింగ్ టు కంటిన్యూ. కానీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో మెన్షన్ చేయలేదు, చెయ్యండి అని చెప్పేసి మనం కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళు చెయ్యకపోతే ఒపీనియన్ లో చూపిస్తాం మనం, వాళ్ళు చేస్తే అక్కడ అన్క్వాలిఫైడ్, చేయకపోతే క్వాలిఫైడ్. చేసినా సరే మన ఇండికేటర్స్ మనం ఏం చేస్తాం, మన ఆడిట్ రిపోర్ట్ లో కూడా అటెన్షన్ డ్రా చేయడానికి చూపిస్తాం. ఎస్ ఆర్ నో? తర్వాత ఏవైతే మనం మీరు కనుక చేయకపోతే మేము ఆడిట్ రిపోర్ట్ లో చేంజెస్ చేస్తామని చెప్పేసి చెప్తాం కదా, అది కూడా మనం ఏం చేయాలి, కమ్యూనికేట్ చేయాలి. అలా కమ్యూనికేట్ చేస్తామమ్మా, ఆడిట్ రిపోర్ట్ ఎఫెక్ట్ చేస్తామని చెప్పేసి మాడిఫైడ్ ఒపీనియన్ ఇచ్చే ప్రతిసారి మనం ఇండికేట్ చేయాలమ్మా. ఎందుకు ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇస్తాం కదమ్మా. Significant delay in approval of the financial statements. If there is a significant delay in the approved financial statements, the auditor shall inquire as to reasons for the delay. If the auditor believes that delay could be related to events or conditions relating to the going concern assessment, the auditor shall perform those additional procedures necessary, as well as consider the effect of the auditor's conclusions regarding the existence of the material uncertainty. సిగ్నిఫికెంట్ డిలే ఇన్ అప్రూవల్ ఆఫ్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారంట, అప్పుడు కూడా వన్ ఆఫ్ ది ప్రైమ్ ఇండికేటర్ కింద తీసుకోవాలంట మనం. అర్థమవుతుందమ్మా? కన్సిడరేషన్స్ ఆఫ్ SCA 701 which is applicable with from అంటున్నాడు. SCA 701 deals with the auditor's responsibility in communicating key audit matters in the auditor's report. SCA acknowledges that SCA 701 applies matters relating to going concern may be determined to be a key audit matter and explain the material uncertainty relating to event or conditions that may significant doubt on the entity's ability to continue as going concern is in the nature and key audit matters. Key audit matters అని చెప్పి audit report లో మనం మెన్షన్ చేయాల్సిన సెపరేట్ పారాగ్రాఫ్. ఇక్కడ మనం ఆ key audit matter పారాగ్రాఫ్ లో గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుందా లేదా మనమే ముందు చెప్తా ఉంటాం. మా ఆడిట్ రిపోర్ట్ లో చెప్పాల్సిన అవసరం ఉండే దాంట్లో వన్ ఆఫ్ ది కీ మ్యాటర్స్ అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, సో ఒకసారి సమ్మరీ కూడా చూద్దామమ్మా. ఫస్ట్ ఎవరి రెస్పాన్సిబిలిటీ ఇది? టు అసెస్ ఎంటిటీస్ ఎబిలిటీ టు కంటిన్యూ గోయింగ్ కన్సర్న్ on the basis of the information available. If going concern is not appropriate, disclosed in the financial statements as required. మా గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ లేదు అనుకుంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నోట్స్ అకౌంట్స్ లో సెపరేట్ గా మెన్షన్ చేయాలా లేదా? సో పైన గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుంది, మీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంపెనీ కంటిన్యూ అవ్వదని చెప్పేసి తీసుకుంటున్నాం అనే విషయం మెన్షన్ చేయాలి. అది ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఆడిటర్ డ్యూటీ ఏంటి? కన్సిడర్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ ది గోయింగ్ కన్సర్న్ uncertainty, then perform extended procedures, however doesn't guarantee any future financial viability. Okay, ఇక్కడ మనం ఏం ఆబ్టైన్ చేయాలమ్మా? సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలా లేదా? దేని గురించి? గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుంది లేదా కంటిన్యూ అవ్వదు, ఆ ఫ్యాక్ట్ గురించి మనం సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి. రిస్క్ అసెస్మెంట్ ప్రొసీజర్, వెదర్ మేనేజ్మెంట్ అసెసెస్ డౌట్ఫుల్ సిచ్యువేషన్. మేనేజ్మెంట్ ఏదైనా అసెస్ చేస్తుందా? ఫస్ట్ మనం ఎవరు చేయమనాలమ్మా? మేనేజ్మెంట్ ని అసెస్ చేయమనాలి. సో ఆ తర్వాత ఆ డౌట్ఫుల్ సిచ్యువేషన్ అరైజ్ అయితే దాన్ని అడ్రస్ చేయాలి. ఇండికేటర్స్ ఫౌండ్, మనం మేనేజ్మెంట్ అసెస్ చేసింది, అక్కడ ఇండికేటర్స్ కనిపించాయి, అప్పుడు ఏం చేయాలమ్మా? రిక్వెస్ట్ మేనేజ్మెంట్ టు అసెస్ ద రిస్క్, అబ్టైన్ రిటర్న్ రిప్రజెంటేషన్, కన్సిడర్ ఫోర్కాస్ట్, ఎవాల్యుయేట్ ప్లాన్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ ఏ విధంగా డీల్ చేద్దాం అనుకుంటుందో తెలుసుకుంటాం. కమ్యూనికేట్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. ఏమండి? అన్సర్టెనిటీ, అప్రోప్రియేట్నెస్ ఆఫ్ గోయింగ్ కన్సర్న్, అడిక్వేట్ డిస్క్లోజర్స్, ఇవన్నీ కూడా మనం మేనేజ్మెంట్ తో కమ్యూనికేట్ చేయాలంట. డిలే ఇన్ అప్రూవింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఇట్ అపియర్స్ టు ద డ్యూ టు గోయింగ్ కన్సర్న్ ప్రాబ్లమ్, దెన్ అప్లై ఎక్స్టెండెడ్ ప్రొసీజర్స్. అంటే ఎక్కడైనా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంప్రూవ్ చేయడంలో డిలే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారంటే అక్కడ గోయింగ్ కన్సర్న్ ఎఫెక్ట్ అవుతుందనే ఇష్యూ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుందని చెప్పేసి ఆడిటర్ కన్సిడర్ చేయాలంట. ఓకే, రిపోర్టింగ్. If auditor has a doubts regarding going concern assumption, he should obtain audit evidence, evaluate those audit evidence and concludes going concern appropriate. Going concern అనేది appropriate అనుకుంటే కనుక మనం ఏం చేయాలమ్మా? మా గోయింగ్ కన్సర్న్ అనేది అప్రోప్రియేట్ అనుకుంటే కనుక మనం కూడా ఓకే చేసేయాలి. కానీ ఇక్కడ ఎక్కడైనా సరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని డిస్క్లోజ్ చేయాలా లేదా అని చెప్పేసి చూడాలి. ఏంటది? ప్రైమ్ ఫ్యాక్టర్స్ డిస్క్లోజర్. అంతేనా? ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని డిస్క్లోజ్ చేయాలి, మేనేజ్మెంట్ కూడా డిస్క్లోజ్ చేసింది.
అప్పుడు ఏం ఫీల్ అవుతాం మనం? అప్పుడు ఏం చేయాలి మనం? అన్క్వాలిఫైడ్ రిపోర్టే కదమ్మా, అన్క్వాలిఫైడ్ రిపోర్ట్. బట్ అటెన్షన్ డ్రా చేస్తాం చేయమా? అటెన్షన్ డ్రాన్, అంతేనా? మన అటెన్షన్ డ్రా చేయాలంట. ఎవరిది? షేర్ హోల్డర్స్ అది అటెన్షన్ డ్రా చేసే విధంగా ఆడిట్ మ్యాటర్ పారాగ్రాఫ్ లోనే మెటీరియల్ కన్సిడరేషన్స్ యాజ్ టు ద గోయింగ్ కన్సర్న్ అని చెప్పేసి ఒక పారా యాడ్ చేసి మనం రాయాలి. ఓకే, అలాగే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని మేనేజ్మెంట్ ఏం చేయలేదు? డిస్క్లోజ్ చేయలేదు, నాట్ డిస్క్లోజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అప్పుడు ఏం చేస్తాం? క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ ఇస్తాం, అంతేనా? రైట్. సో గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ ఇస్ ఇన్అప్రోప్రియేట్ అని ఫీల్ అవుతున్నాం మనం. మనం ఇన్అప్రోప్రియేట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ ఏం తీసుకుంటుంది? గోయింగ్ కన్సర్న్ కంటిన్యూ అవుతుందని తీసుకుంటుంది. కానీ మనం ఏమంటున్నాం? గోయింగ్ కన్సర్న్ కండిషన్ ఇన్అప్రోప్రియేట్ అని మనం ఫీల్ అవుతున్నాం. అప్పుడు ఏం చేయాలి? అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలి కదమ్మా. ఎస్ ఆర్ నో? తర్వాత గోయింగ్ కన్సర్న్ క్వశ్చన్ ఈజ్ నాట్ సాల్వ్డ్, నాట్ రిజాల్వ్డ్. మనం అసలు రిజాల్వ్ అవ్వట్లేదు అనుకో క్వశ్చన్ ని, అప్పుడు మనం అసలు ఒపీనియన్ ఇవ్వకూడదమ్మా. ఏం చేయాలి? డిస్క్లైమర్. అంటే ఈ కండిషన్ పైన చెప్పలేదు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఎక్కడైనా గోయింగ్ కన్సర్న్ క్వశ్చన్ రిజాల్వ్ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఈవెన్ అదర్ ఆడిట్ ప్రొసీజర్స్ అనేవి ఏవి చెప్పలేకపోతున్నాయని చెప్పేసి అనుకుంటే ఏం చేయాలమ్మా? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇచ్చే ముందు మనం ఏం చేయాలి? విత్డ్రా ఫ్రమ్ ది ఆడిట్ ఎంగేజ్మెంట్ వెరిఫై చేసుకోవాలి కదా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? సో దిస్ ఈస్ టోటల్ విత్ రెస్పెక్ట్ టు SA 570. అర్థమైందా? ఇంకా ఒక 2 స్టాండర్డ్స్ ఉన్నాయమ్మా. ఆ 2 స్టాండర్డ్స్ చూస్తే మనకి ఏమైపోద్ది? స్టాండర్డ్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.